అధ్యక్ష 2026-27 సంబంధించిన బడ్జెట్ పై జరిగినటువంటి జనరల్ డిస్కషన్ సంబంధించి సమాధానం చెప్పేటువంటి ప్రక్రియలో భాగంగా ఈరోజు మాట్లాడటానికి మీరు అవకాశం ఇచ్చారు, ధన్యవాదాలు. అయితే ఈ బడ్జెట్ పైన ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులు, సభ్యులు సుదీర్ఘంగా వారితో పాటు మిగతా గౌరవ సభ్యులందరూ, వివిధ రాజకీయ పార్టీలకి సంబంధించిన గౌరవ సభ్యులందరూ కూడా మీ అనుమతితో అత్యంత ప్రజాస్వామ్యయుతంగా ఎటువంటి అడ్డంకులు లేకుండా గంటల తరబడి వారు మాట్లాడటానికి, వారి భావాలను వ్యక్తపరచడానికి, వారి ఆలోచనల్ని ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పడానికి కావాల్సినంత సమయం ఇచ్చారు. కానీ దురదృష్టం ఎందుకో వారు, మా లెజిస్లేటివ్ అఫైర్స్ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు అత్యంత నైపుణ్యంతో సభని ఎవరికి ఇబ్బంది లేకుండా సభ్యులందరినీ కూడా సమన్వయపరుస్తూ ఎటువంటి సభలో డిస్టర్బెన్స్ లేకుండా ఈ సభ నడపడం కోసం వారు చేయాల్సిన ప్రయత్నం అంతా చేస్తూనే ఉన్నారు. కానీ ఎందుకో వారు ఇప్పుడు వాకౌట్ చేసి వెళ్తున్నాం అని చెప్పారు. అది కూడా పాయింట్ ఆఫ్ ఆర్డర్. అధ్యక్ష, వాళ్ళు సుదీర్ఘకాలం శాసనసభలో సభ్యులుగా ఉన్నారు. మరి దేనికి పాయింట్ ఆఫ్ ఆర్డర్ అడిగారో, అడిగిన పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఏంటో కనీసం రూల్ బుక్ తీసి నేను ఫలానా దానికోసం పాయింట్ ఆఫ్ ఆర్డర్ అడుగుతున్నాను చెప్పనైనా చెప్పారంటే అది లేదు. చెప్పారు, వెళ్ళారు. స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష, ఈరోజు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే చాలా స్పష్టంగా ఇందులో కొన్ని విషయాలు చాలా స్పష్టంగా నేను చదివి వినిపించాను అందరికీ. మభ్యపెట్టే మాటలు చెప్పం, ప్రశ్నించిన వారిని దూషించటం మా నైజం కాదు. బాధ్యతతో ఎవరు ప్రశ్నించినా బాధ్యతతోనే వారికి సమాధానం చెప్తాం. అది ప్రజల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల మాకున్నటువంటి చిత్తశుద్ధి అని చాలా స్పష్టంగా చెప్తూ మొదలుపెట్టమే కాదు, దానికి అనుగుణంగానే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత వారు ప్రశ్నించడానికి కావలసినంత సమయం సభలో మీరు ఇచ్చారు, ఈ ప్రభుత్వం కూడా సహకరించింది. కానీ అధ్యక్ష, ఎందుకో వారికి బడ్జెట్ అన్నా, ప్రజాస్వామ్యం అన్నా, ప్రజల పట్ల బాధ్యత అన్నా, వారి అవసరాలు తీర్చాలన్నా ఎందుకో వారికి మనసుకి ఇష్టం ఉండదు అధ్యక్ష. ఇది ఈనాటిది కాదు, ఇది తరతరాలుగా ఈ సమాజంలో వస్తున్నటువంటి సమస్య. ఇది ఆ సమస్య నుంచి ఇంకా ఎందుకు వాళ్ళు బయటపడలేకపోతా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్య దేశం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని ఇక్కడ ఇచ్చి అత్యంత ప్రజాస్వామ్యయుతంగా ఈ సమాజాన్ని నడుపుకోండి అని చెప్పి ఇచ్చిపోయినటువంటి మహానుభావుడు చెప్పినటువంటి మాటలను కూడా నేను ఈ బడ్జెట్ మొదలుపెట్టేటప్పుడు చెప్పాను. ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించడమే పరిపాలన లక్ష్యమని, దాని చుట్టూనే మా ప్రభుత్వం యొక్క ఆలోచనలు తిరుగుతాయని కూడా చెప్పాను. అధ్యక్ష, నేను వారు మాట్లాడేటప్పుడు మాకెందుకో నిన్న బ్రేక్ ఇచ్చారు, 20 నిమిషాలు టీ బ్రేక్ అని ఒక గంట పైబడి సమయం తీసుకున్నారు, సభ పట్ల వీళ్ళకి గౌరవం లేదు అని మాట్లాడుతూ ఉన్నాను. అధ్యక్ష, నేను మీ ద్వారా వారి దృష్టికి నిన్న కూడా తీసుకొచ్చాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజల అవసరాలు మనకు ముఖ్యం. ఈ సభలో మనం కూర్చున్నదే వాళ్ళ అవసరాలు తీర్చడం కోసం. నిన్న ఒక గొప్ప నిర్ణయంతో తీసుకున్నటువంటి ఫలితాన్ని ఈ రాష్ట్ర ప్రజల్లో, ఈ రాష్ట్ర ప్రజల కోసం సేవ చేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి వారికి, వారి కుటుంబ సభ్యులకు ఒక ధైర్యాన్ని, ఒక భరోసాని కల్పించడం కోసం
ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి ఈ దేశంలో ఎక్కడా లేనట్టుగా మొట్టమొదటిసారి మానవీయ కోణంతో ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు పొరపాట్ల దురదృష్టవశాత్తు మరణిస్తే, ప్రమాదవశాత్తు జరిగితే ఆ కుటుంబం ఒకటేసారి తల్లకిందులైపోతుంది అధ్యక్ష. ఆర్థికంగా, సామాజికంగా అంతులేని అగాధంలో నెట్టివేయబడతారు అధ్యక్ష. అటువంటి అగాధంలో నెట్టివేయకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో ఒక మానవీయ కోణంతో ఈ ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగస్తులకి అటువంటి సంఘటన జరిగితే ఒక 1.2 crores అధ్యక్ష, 1,20,00,000 వరకు వారికి ప్రమాద జీవిత బీమా వచ్చేటట్టుగా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది అధ్యక్ష. అది ఈ సభలో ఈ బడ్జెట్లో ప్రకటించే ముందు పైలట్ ప్రాజెక్ట్గా ఎనర్జీ డిపార్ట్మెంట్లో మేము ప్రయత్నం చేశాం. అలా చేసిన దానివల్ల నిన్న ఎనర్జీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ లైన్మెన్ అధ్యక్ష, ప్రభుత్వంలో అట్టడుగున చిన్నవారిగా ఉండే కుటుంబం అసిస్టెంట్ లైన్మెన్, అట్లాగే ఒక ఆర్టిజన్ అత్యంత చిన్న స్థాయిలో ఉండేటువంటి ఉద్యోగం, దురదృష్టవశాత్తు వాళ్ళు మరణిస్తే గతంలో రూపాయి ఇచ్చేటువంటి పాపాన్ని పోయేది కదా ఆ ప్రభుత్వం. అటువంటి వాళ్ళ కుటుంబం అత్యంత పేద మధ్యతరగతి కుటుంబాలు అధ్యక్ష. వాళ్ళకి ధైర్యాన్ని, స్థైర్యాన్ని, భరోసా ఇవ్వటం కోసం పెట్టినటువంటి ఆ పథకం ద్వారా వాళ్ళిద్దరు మరణిస్తే చెక్కులు రియలైజ్ అయ్యి ఆ పంపిణీ చేసేటువంటి కార్యక్రమం మొట్టమొదటి ఆ 2 చెక్కులు 2 కోట్ల రూపాయలు, ఒక్కొక్కరికి ₹1,00,00,000 లెక్క మేము ఈ సంవత్సరం ఈ బడ్జెట్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ ప్రవేశపెడతా ఉన్నాం. ఆ ప్రవేశపెట్టేటువంటి పని ఆషామాషి కాదు, దాని ఫలం ఎట్లా ఉంటుంది, ప్రతిఫలం ఎట్లా ఉంటుంది అని నిన్న నిరూపణ అయితే దాన్ని తీసుకొని వచ్చి ఈ చట్టసభల్లోనే యావత్ కేబినెట్ సభ్యులందరి సమక్షంలో అందరినీ పిలిచి ఆ కుటుంబ సభ్యులను కూడా ఈ ప్రజాస్వామ్య అత్యంత పవిత్రమైనటువంటి ఈ చట్టసభలో ఆ కుటుంబాలను పిలిచి కమిటీ హాల్లో వాళ్ళందరినీ కుటుంబ సభ్యులు రావడానికి కొంత సమయం పట్టింది. అటు బ్యాంకర్స్ని పిలిచి, అధికారులు పిలిచి చెక్కులు పంపిణీ చేసి ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకి ఇస్తున్నటువంటి భరోసా అని చెప్పడం కోసం కొంత సమయం తీసుకున్నాం. ఇది తప్ప అధ్యక్ష? ఏం పేదవాళ్ళ కుటుంబాలు మరణిస్తే వాళ్ళకి భరోసా ఇచ్చేటువంటి చెక్కుకు తీసుకునే టైం కూడా మీరు భరించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారా? మీ ద్వారా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, అదే స్థానంలో నేను 10 ఏళ్ళు కూర్చున్నాను. 10 సంవత్సరాల అధ్యక్ష సిఎల్పి లీడర్గా, ఎల్ఓపిగా మెయిన్ అపోజిషన్ లీడర్గా, కొన్ని రోజులు ఒక 5 సంవత్సరాలు మెయిన్ అపోజిషన్ లీడర్గా, ఒక 5 సంవత్సరాలు డిప్యూటీ లీడర్గా ప్రతిపక్షంలో ఆ స్థానంలో కూర్చొని ఇక్కడ జరిగినటువంటి చర్చల పైన అనేక సందర్భాల్లో నేను లేచినటువంటి సందర్భాల్లో నాకు జరిగినటువంటి అవమానాలేంటో, వాళ్ళు ప్రవర్తించిన తీరేంటో ఈ సభ రికార్డు చూస్తే తెలుస్తుంది అధ్యక్ష. నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అనేక సందర్భాల్లో బడ్జెట్ సంబంధించి కానీ, ప్రజా సమస్యలకు సంబంధించి కానీ సభ దృష్టికి తీసుకొని రావటానికి అరిచి గీబెడితే మా గొంతు పోతే కూడా కనీసం మైకి ఇవ్వనటువంటి పాలన చేసిన వాళ్ళు ఈరోజు అత్యంత ప్రజాస్వామ్యయుతంగా గంటల తరబడి సమయం ఇస్తే ఆ ఇచ్చిన సమయం తర్వాత సమాధానం చెప్తా ఉంటే కూర్చొని ఓపిక లేక అలా వెళ్ళిపోతా ఉంటే నిజంగా నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు అధ్యక్ష. ఇది వీరికి ప్రజాస్వామ్యం మీద ఉన్నటువంటి గౌరవం, ఈ సభలో జరిగేటువంటి చర్చల పైన వారికి ఉన్నటువంటి నమ్మకం. అధ్యక్ష, నేను చాలా స్పష్టంగా చెప్పాను, మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తామని చెప్పాము. ఆ తర్వాత క్లారిఫికేషన్ ఉంటే దానికి కూడా సమాధానం చెప్తామని చెప్పాము. అధ్యక్ష, నేను ఆనాడు ఇటు ప్రభుత్వంలో ఉండి మేము ప్రతిపక్షంలో ఉంటే నాతో పాటు శ్రీధర్ బాబు గారు, సీతక్క గారు, ఇంకా కొద్దిమంది సభ్యులందరూ ఆడ కూర్చొని మాట్లాడుతుంటే ఏనాడు కూడా మీరు మమ్మల్ని సభ్యులుగా గౌరవించలేదు అధ్యక్ష.
అయినా మా బాధ్యతను మేము నిర్వర్తించాలి. ఇక్కడ ప్రతిపక్షంగా ప్రజల కోసం వాళ్ళు ఎన్ని అవమానాలు పరిచినా, మైక్ ఇవ్వకపోయినా తప్పనిసరిగా ప్రజల పక్షం నిలబడాలని చెప్పి అర్ధరాత్రి ఒక రోజు అయితే 1:30-2 గంటల వరకు సభ నడిపితే కూడా ఇక్కడనే కూర్చొని వెళ్ళాము అధ్యక్ష. పార్టిసిపేట్ చేశాం. కానీ ఏ ఒక్కరోజు కూడా ఇట్లా వాకౌట్ చేస్తున్నామనో, సభలో మేము మైక్ ఇవ్వకపోతే మాకు మాట్లాడటానికి అవకాశం ఇవ్వట్లేదు కాబట్టి వెళ్ళలోకి వస్తామనో, లేకపోతే ఇంకొక రకంగా నియమాలకు వ్యతిరేకంగా ప్రవర్తించడం కానీ ఎప్పుడు చేయలేదు అధ్యక్ష. ఎందుకంటే మాకు ఈ పవిత్రమైన సభ మీద మాకు గౌరవం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజల జీవన స్థితిగతులు మారటానికి చేసే చట్టాలు ఈ సభలోనే జరగాలి, ఇక్కడే చర్చలు, దీని ద్వారానే వాళ్ళ జీవితాల్లో రాతలు మారుతాయి. ఆ రాతలు మార్చడానికి కదా మనం ఇక్కడికి వచ్చింది. మన కోసం కదా ఆలోచించాల్సింది, వాళ్ళ కోసం కదా అని చెప్పి వాళ్ళు ఎన్ని అవమానాలు పరిచినా మేము బయటికి పోలేదు అధ్యక్ష. వాటన్నింటినీ భరిస్తూ వాళ్ళ కోసం మాట్లాడి అక్కడే కూర్చున్నాం. 10 సంవత్సరాలు వాళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టారు అధ్యక్ష. నాకు తెలిసి 10 సంవత్సరాలు ఆ బడ్జెట్ మీద నేను మాట్లాడాను. వారు బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతి సందర్భంలో ఏ ఒక్కరోజు బడ్జెట్ వారు చదివేటప్పుడు, ప్రసంగించేటప్పుడు ఏ ఒక్కరోజు మేము అల్లరి చేయలేదు అధ్యక్ష. ఏ ఒక్కరోజు కూడా మేము కామెంట్స్ కూడా చేయలేదు అధ్యక్ష. పూర్తిగా సంపూర్ణంగా కూర్చొని రాచుకున్నాం. మాకు అవకాశం వచ్చినప్పుడే, మైక్ ఇచ్చినప్పుడే లేచి సమస్య వారి దృష్టికి తీసుకొచ్చాం. ఏం చేశారు అధ్యక్ష? నిన్న 10 సంవత్సరాలు మమ్మల్ని చూశారు కదా. 10 సంవత్సరాలు ఆనాడే చెప్పాము, మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. జరిగే ఎన్నికల తర్వాత మేము అటు వస్తాం, మీరు ఇటు వస్తారు, రాసుకోండి అని చెప్పాము. చెప్పినట్టుగానే ఇక్కడికి వచ్చాం. వచ్చింది కూడా కారణం చెప్పాం. మేము మా కోసం రాలేదు అధ్యక్ష, మా కోసం రాలేదు. ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, వారి జీవితాలు బాగు చేయటం కోసం కోరి తెచ్చుకొని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుని మార్చడానికి, దానికోసం మా ప్రయత్నం ఉండాలనే ఆలోచనతో ఇందులోకి వచ్చాం అధ్యక్ష. వచ్చి ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఏం చెప్పాము అధ్యక్ష? ఈ బడ్జెట్లో ఉన్నటువంటి సంఖ్యల చుట్టూ తిరిగేటువంటి కాదు, ఈ సంఖ్యలన్నీ ప్రజల చుట్టూ తిరిగేటువంటి అంకెలు, వారి జీవన స్థితిగతులు మార్చేటువంటి లెక్కలు ఇవి. ఆ లెక్కల్లో ద్వారా వాళ్ళ జీవన స్థితిగతులు మార్చాలి. దానికోసం మనందరి ప్రయత్నం. మీ ఆలోచనలు ఏమైనా ఉంటే పంచుకోండి. మీరు ప్రశ్నించే ప్రతిదానికి సమాధానం చెప్తామని చెప్పాం అధ్యక్ష. ఏం తప్పు చేశాం అధ్యక్ష ఈ బడ్జెట్లో? మేము లక్షలాది మంది పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల పోతా ఉంటే, పోయేటువంటి పిల్లలు చాలా మంది అర్ధాకలతో, కొద్దిమంది తినకుండా పాఠశాలలో పోయి చదువుకునేటువంటి పరిస్థితులు చూసినటువంటి వ్యక్తులుగా మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మా క్యాబినెట్లో ఉన్నటువంటి ఇతర సహచర మంత్రులు కానీ అందరూ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, పేదవాళ్ళ కష్టాలు తెలిసినటువంటి వాళ్ళు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో నో చైల్డ్ షుడ్ గో టు ద స్కూల్ విత్ ఎన్ ఎంప్టీ స్టమక్. ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చైనా పర్వాలేదు, పాఠశాల పోయే ప్రతి విద్యార్థికి ఉదయం పూట అల్పాహారం పెట్టాలని, ఆ అల్పాహారంతో పాటు వారంలో వర్కింగ్ డేస్ ఉన్నటువంటి 6 రోజుల్లో 3 రోజులు పాలు ఇవ్వాలని, 3 రోజులు న్యూట్రిషన్గా ఉండేటువంటి రాగి జావ ఇవ్వాలని ఓ పథకాన్ని ప్రవేశపెట్టాం అధ్యక్ష. ఇది తప్ప? ఆ పిల్లలు మన పిల్లలు కాదా? ఈ రాష్ట్రంలో వాళ్ళు భాగస్వాములు కాదా? వాళ్ళు ఈ రాష్ట్ర మానవ వనరులుగా అద్భుతంగా న్యూట్రిషన్స్తో ఎదగాల్సినటువంటి అవసరం లేదా? వాళ్ళ భవిష్యత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తు అధ్యక్ష. మన సంపదే మానవ వనరు. అటువంటి మానవ వనరులు మనం చిన్నప్పటి నుంచే పోషకాహార పదార్థాలతో పెంచుకొని ఈ రాష్ట్రానికి ఒక పెద్ద సంపదగా మార్చుకోవాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో అది ప్రవేశపెట్టింది. దాన్ని కూడా ఓరాలనేటువంటి పరిస్థితిలో ఉంటే ఎట్లా అధ్యక్ష? వీళ్ళు మధ్యాహ్నం పూట ఇంటర్మీడియట్ స్కూల్కి వెళ్ళేటువంటి అడోల్సెంట్ వయసు అధ్యక్ష, యుక్త వయసులో పిల్లలు వాళ్ళ కెరీర్ని డిసైడ్ చేసుకునే క్రమంలో వాళ్ళ మానసిక స్థితి వాళ్ళ పౌష్టికాహారం మీద ఆధారపడి ఉంటుంది అధ్యక్ష.
అటువంటి ఇంటర్మీడియట్ కళాశాల పోయేటువంటి విద్యార్థుల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారి మధ్యాహ్న భోజన పథకం ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా ఈ రాష్ట్రంలో అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. వాళ్ళు భోజనం చేయకూడదు అధ్యక్ష, వాళ్ళ పెట్టకూడదు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కుటుంబాలందరికీ కాస్ట్, క్రీడ్, రిలీజన్, క్లాస్ ఎటువంటి నిబంధనలు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో పుట్టడం అదృష్టం, ఇక్కడ పెరగటం అదృష్టం, ఇక్కడ జీవించటం అదృష్టం, మాకొక భరోసా, నిబ్బరం ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందనేటువంటి నమ్మకం కలిగించడం కోసం ఈ రాష్ట్రంలో 1,15,00,000 కుటుంబాలుంటే ఆ కుటుంబాలు మొత్తానికి ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొని వచ్చాము అధ్యక్షుడు. ఇన్సూరెన్స్ టు ఆల్, ఫర్ ఆల్. ఏం అధ్యక్ష ఇది వాళ్ళకు వద్దు అధ్యక్ష? అధ్యక్ష 2014 నుంచి 18 మధ్యలో మేము ప్రతిపక్ష శాసనసభ్యులుగా ఉన్నప్పుడు చూసాం అధ్యక్ష, గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అలా ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలు అన్యాయం అయిపోతున్న వాళ్ళకి ప్రభుత్వం తరఫు నుంచి ₹1,00,000, ₹1,15,000 వాళ్ళ ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం ఆ పథకాన్ని ప్రకటిస్తే గ్రామీణ ప్రాంతాల్లో మేము తిరిగినప్పుడు అనేక కుటుంబాల అధ్యక్ష ఆ ₹1,00,000 కోసం ఇప్పించని అని అడిగితే ఈ ప్రభుత్వాన్ని అడిగి 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 అలసిపోయాం అధ్యక్ష. నాకు తెలుసు, బాగా తెలుసు అధ్యక్ష. బోనకల్ మండలంలో గోవిందాపురం అనేటువంటి గ్రామంలో ఒక పేద దళిత మహిళ తన భర్త మరణించాడు, వ్యవసాయం చేసుకుంటూ అప్పు కట్టలేక ₹1,00,000 ఇప్పించండి అని తిరిగితే ప్రభుత్వాలు చెప్తే వీళ్ళు నిబంధనలు పెట్టి 5 సంవత్సరాలు తిరిగితే కూడా ₹1,00,000 కూడా ఇవ్వలేదు అధ్యక్ష. పాపం ఆ మహిళ చివరికి నేను ముఖం చూపించలేక ఆమె కనపడినప్పుడల్లా తలదించుకొని పోయేవాడు. కానీ ఈరోజు అటువంటి పరిస్థితి ఉండకూడదు అనేటువంటి ఆలోచనతోనే కుటుంబంలో ఉన్నటువంటి వేజ్ ఎర్నర్, ఆదాయం సంపాదించేటువంటి ఒక వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం రాత్రి తలకిందులైపోద్ది అధ్యక్ష. పిల్లలు ఏమైపోతారో తెలియదు, ఆధారపడినటువంటి భార్య ఏమవుతుందో తెలియదు. అగమ్య గోచరంగా మారేటువంటి దుస్థితిలోంచి ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ కుటుంబం కూడా అటువంటి పరిస్థితి ఉండకూడదు అనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఆలోచనతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన భారం పడుతున్నప్పటికి కూడా ఇన్సూరెన్స్ స్కీమ్ టు ఆల్ అని చెప్పి అందరికీ ₹5,00,000 ప్రతి కుటుంబానికి ఈ రాష్ట్రంలో ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొచ్చి బడ్జెట్లో ప్రకటిస్తే వినటానికి ఓపిక లేదు అధ్యక్ష వాళ్ళకి. ఏమి ప్రతిపక్ష సభ్యులు అధ్యక్ష? అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మనం ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ, పాలనాపరమైనటువంటి వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలు కానీ మనం నిర్ణయాలు చేస్తే ఆ నిర్ణయాలు గ్రామీణ ప్రాంతం వరకు ప్రతి ఊరికి తీసుకెళ్లి అమలు చేసేటువంటి ఉద్యోగ వ్యవస్థ మన కోసం పనిచేస్తా ఉంది అధ్యక్ష. అటువంటి ఉద్యోగి కూడా దురదృష్టవశాత్తు ఉద్యోగం ఉంది, ప్రతి నెల వచ్చే జీతంతో కుటుంబం ప్రశాంతంగా బతుకుతున్నటువంటి పరిస్థితుల్లో సడన్ గా దురదృష్టవశాత్తు ఏదైనా జరిగితే ఎవరు సమాధానం అధ్యక్ష? ఆ కుటుంబాలకి ఓవర్ నైట్ తల్లకిందులైపోయి ఆర్థికంగా సామాజికంగా పడేటువంటి ఆ పరిస్థితులు రాకూడదనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 23,05,000 కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ, ఇటు ఉద్యోగస్తులకి, పెన్షనర్స్కి, వారి కుటుంబ సభ్యులందరికీ కలిపి ఈరోజు 1.2 కోట్ల రూపాయలతో ఇన్సూరెన్స్ వారికి చేశాం అధ్యక్ష. మొట్టమొదటిసారి ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో చేయలేదు అధ్యక్ష. 10 లక్షల వరకు జీవిత బీమా, 60 సంవత్సరాల వరకు. పొరపాటున ఎయిర్ ట్రావెల్ చేస్తే అదనంగా ఇంకొక 2 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ అధ్యక్ష. అధ్యక్ష మన కోసం పనిచేసే ఉద్యోగస్తుల కోసం ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ఒక మానవీయ కోణంతో ఈ స్కీమ్ తీసుకొని వస్తే ఆ స్కీమ్ కూడా ఇనే పరిస్థితుల్లో లేరు అధ్యక్ష. ఏమిటి ఈ ఉద్యోగస్తులు ఎవరు అటువంటి పథకాలు పొందకూడదు అధ్యక్ష? ఇది ఎక్కడ అన్యాయం అధ్యక్ష? వైద్య సదుపాయం అధ్యక్ష.
ఉద్యోగస్తులకి 10 సంవత్సరాలు అధ్యక్ష సకల జనుల సమ్మె అని చెప్పి వారి ఉద్యోగాన్ని, కుటుంబాన్ని, అందరినీ వదిలిపెట్టి రోడ్డు మీదకి వచ్చి ఉద్యమంలో పాల్గొని ఈ రాష్ట్రం కోసం, ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి ఉద్యోగస్తులకి అన్నీ కల్పిస్తామని చెప్పినటువంటి వాళ్ళు 10 సంవత్సరాలు అడిగారు కదా అధ్యక్ష, క్యాష్లెస్ హెల్త్ కార్డు కావాలని. ఇచ్చారా? వాళ్ళని మాట్లాడినిచ్చారా అధ్యక్ష? వారికి స్వేచ్ఛ ఇచ్చారా? అసలు భావ స్వేచ్ఛ ఉంది అధ్యక్ష? మాట్లాడితే ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారో తెలియదు, ఎవరి మీద కేసు పెడతారో తెలియదు, ఎవరిని హౌస్ అరెస్ట్ చేస్తారో తెలియదు. భయంగా బతికిచ్చారు కదా అధ్యక్ష ఈ రాష్ట్రంలో. ఈరోజు అటువంటి ఉద్యోగస్తుల కోసం మేము ఆలోచన చేశాం అధ్యక్ష. క్యాష్లెస్ హెల్త్ కార్డు కావాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి అందరితో మాట్లాడి ఈ బడ్జెట్లో మొట్టమొదటిసారి ఈ రాష్ట్ర చరిత్రలో దాన్ని అమలు చేస్తా ఉన్నాం. ఈయనే ఓపిక లేదా అధ్యక్ష వీరికి? ఉద్యోగస్తులు క్యాష్లెస్ హెల్త్ కార్డు అవసరం లేదు అధ్యక్ష? మీరు ఒక్కళ్ళకుంటే సరిపోతుందే? వీరికి అసలు ఉద్యోగస్తులే అవసరం లేదు అధ్యక్ష. ఉద్యోగస్తులు అవసరం లేదు, విద్యార్థులు అవసరం లేదు, ఇంటర్మీడియట్ చదువుకునేటువంటి విద్యార్థులు అవసరం లేదు, ఈ రాష్ట్రంలో ఏ కుటుంబం అవసరం లేదు, వారికి ఇన్సూరెన్స్ అవసరం లేదు. మరి ఎవరు కావాలి అధ్యక్ష? మీకు ఎవరు కావాలి అధ్యక్ష? ఈ రాష్ట్రంలో ఇన్ని చేస్తూ ఉంటే వినాలి. మీరు ఇవన్నీ ఏం చేయలేదు కదా, చేయకపోయినా మేము విన్నాం కదా, మేము ఆడ కూర్చొని మీరు చదివిందల్లా విన్నాం కదా, రాసుకున్నాం కదా, మాట్లాడే అవకాశం వచ్చినప్పుడే మాట్లాడాం కదా. ఆ రోజు మాట్లాడిన రైతులు, ఆ రోజు ఎల్ఓపిగా ప్రతిపక్ష నాయకుడిగా నేను ఆడ కూర్చుంటే ఆ రోజు మాట్లాడిన రైతు మైకేరి పుత్రి. ఈరోజు ఏడా డిప్యూటీ సీఎంగా కూర్చొని బడ్జెట్ ప్రవేశపెడతా ఉంటే ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, వారి భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తే మా భవిష్యత్తు అనుకొని బడ్జెట్లో అన్ని పొందుపరిచి చదువుతూ ఉంటే వినాల్సింది పోయి, విని రాసుకొని చెప్పాల్సింది పోయి, బడ్జెట్ కాగితాలను చింపి చెవిలో పెట్టుకొని సభ నుంచి బయటికి పోతారు అధ్యక్ష. ఇదేనా వాళ్ళు నేర్చుకున్న సంస్కారం? వాళ్ళ నాయకుడు ఎల్ఓపి ఎట్లా సభకు రాడు, వారికి సభ అన్నా ప్రజాస్వామ్యం అన్నా గౌరవం ఎట్లా లేదు వారికి. కానీ వీరైనా వారి పేరు చెప్పుకొని వచ్చారు కదా, సభలో కూర్చొని వినాలి కదా. మేము బడ్జెట్ ప్రజెంట్ చేస్తే మీరు వినకూడదా? లేకపోతే ఆ అంకెలు వినటానికి మీకు ఏమన్నా ఇబ్బందిగా ఉందా? ఈ ప్రజల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మీకు అంత కంటకింపుగా ఉన్నాయా? ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? ఇది ఎక్కడ న్యాయం అధ్యక్ష? ఈ లేచిపోయి ఇక్కడ నుంచి మాట్లాడిందంటే ప్రతి సందర్భంలో చూస్తూ ఉన్నాను. నిన్న మొన్న కూడా చూశాను అధ్యక్ష. వారి నాయకుడు రాడు, వీరే మాట్లాడని మైక్ ఇస్తే వారు చెప్పింది మేము వినాలి. వారు ఏది పడితే అది చెప్పొచ్చు, వారు చెప్పిందే వినాలి. వాస్తవాలు అవసరం లేదు, వారు చెప్పిందే వినాలి. ఆ చెప్పడానికి అవకాశం ఇస్తేనే నేను సభలో ఉంటా, లేకపోతే నేను వెళ్ళిపోతా. ఏంటి అధ్యక్ష నేను వెళ్ళిపోతా ఏంది అధ్యక్ష? ఎవరి కోసం వచ్చినావు? మా కోసమా? ఈ సభ ఉన్నది మా కోసమా? కాదు అధ్యక్ష, ఈ సభ ఉన్నది సమస్త తెలంగాణ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజాస్వామ్యం కోసం ఉంది అధ్యక్ష. ఇక్కడ ప్రజలకి వాళ్ళ గురించి చర్చ జరగాలి, వాళ్ళ జీవితాల్లో మార్పు రావటానికి అవకాశాలు రావాలి తప్ప మీ స్కోర్ సెటిల్ చేసుకోవటానికో, ఆడలేక మధ్యలో ఓడన్నట్టు మేము బడ్జెట్ పెడితే వినలేకపోయాం. ఇవాళ మాట్లాడిన తర్వాత వాటి గురించి మాట్లాడటానికి ఏమీ లేదు కాబట్టి వెళ్ళిపోయినాం. పోతూ ఇంకేదో అన్నావు, నాకు ఆలస్యం అయింది, లేకపోతే ఇంకేదో పుస్తకం రాలేదు. నేను ఎప్పుడో చిన్నప్పుడు వినేవాడిని అధ్యక్ష, ఆడలేక మధ్యలోడు అని చెప్పి ఆ స్టేజ్ మీద నుంచి దిగి వెళ్ళిపోయేవాడు. అట్లా ఉంది వారిది. శ్రీధర్ బాబు గారు ఏమైనా కఠినంగా చెప్పారు అధ్యక్ష వారికి? అత్యంత సామరస్యంగా ఉండండి, తర్వాత సమాధానం చెప్తాం. ఆయన పాయింట్ ఆఫ్ ఆర్డర్ తీసుకున్నారు, వెళ్ళిపోయారు అధ్యక్ష. నేను వారు మాట్లాడేటువంటి
నేను ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఈ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు కానీ ప్రజల కోసమే, ప్రజల యొక్క అవసరాల కోసమే పనిచేస్తూ ముందుకు పోతూ ఉంటుంది. మానవీయ కోణంతో వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకొని రావటం కోసమే ప్రయత్నం చేస్తుంది. ఏందయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆడ కూర్చోవటం, ఏందయ్యా ఈ బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఆడ కూర్చోవటం, ఏందయ్యా శ్రీధర్మ ఆడ కూర్చోవటం, మేము ఆడ కూర్చోవటం అని ఒక చిన్న చులకన భావంతో చూడబాకండి మీరు. ఇది ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం. ప్రజల నిర్ణయాన్ని గౌరవించండి. వ్యక్తులుగా మేము చిన్నవాళ్ళు కావచ్చు మీ ముందు, కానీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుతో ఆ పాత్రలు పోషిస్తున్నటువంటి వ్యక్తులుగా మమ్మల్ని చూడండి. దయచేసి గౌరవించండి. గౌరవించి ఈ ప్రజాస్వామ్యాన్ని మన్నించి ముందుకు నడుచుకునేటువంటి ప్రక్రియలో భాగస్వాములు కండి. ఇంకా ఇటువంటి ఆలోచనలు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇటువంటి అహంకారాన్ని ప్రజలు జీర్ణించుకునే పరిస్థితిలో లేరనేది మాత్రం చాలా స్పష్టంగా సభ మీ ద్వారా వారు చెప్పదలుచుకున్నాను. అధ్యక్ష, అలివి కాని హామీలు ఇచ్చారు. అధ్యక్ష, ఈ చర్చలో పాల్గొన్నటువంటి తన్నీరు హరీష్ రావు గారు కానీ, వేముల వీరేశం గారు కానీ, ఆలేటి మహేశ్వర్ రెడ్డి గారు కానీ, మహమ్మద్ మాజిద్ హుస్సేన్ గారు కానీ, దానం నాగేందర్ గారు కానీ, కోలంనేని సాంబశివరావు గారు కానీ, లేకపోతే కేపీ వివేకానంద గారు కానీ, మదన్ మోహన్ గారు కానీ, ధన్పాల్ సూర్యనారాయణ గారు కానీ, వీరు చెప్పిన అన్ని అంశాలు రాసుకున్నాం అధ్యక్ష. అన్ని అంశాలపైన తప్పనిసరిగా సభ్యులు వెలుబుచ్చినటువంటి వారి అమూల్యమైనటువంటి సందేహాల్ని తప్పనిసరిగా ఈరోజు ఇక్కడ చెప్పాలనేటువంటి ఆలోచనతోనే వచ్చాం. ముందుగా హరీష్ రావు గారు చెప్పినటువంటి మాటలు మీకు ఒకసారి గుర్తు చేయదలుచుకున్నాను. అలివి కాని ఇచ్చిన హామీలు ఈ బడ్జెట్ ఏందని మాట్లాడారు. అధ్యక్ష, మీకు అలివి కాకపోవచ్చు, ఎందుకంటే మీ లక్ష్యాలు వేరు, కానీ మా లక్ష్యాలు ప్రజల ఆకాంక్షలు, అవసరాలు కాబట్టి మాకు అలివి అవుతాయి అధ్యక్ష. అందుకోసం మేము ఆచితూసే బడ్జెట్ని మోర్ రియలిస్టిక్గా మీలాగా 20% ఆదాయం ఉన్నా లేకపోయినా పెంచుకుంటూ మేము వెళ్ళలేదు అధ్యక్ష. అలా పెంచుకుంటూ వెళ్ళుంటే ఈరోజు దాదాపు 5 లక్షల కోట్ల దాకా పెట్టాల్సి వచ్చేది. ఆ లెక్కలు కూడా చెప్తాను అధ్యక్ష. నేను అట్లా పెట్టదలుచుకోలేదు, కానీ మేము మాత్రం వాస్తవిక దృష్టితో మేము ఇచ్చినటువంటి హామీలు, ఈ ప్రజల అవసరాల కోసం ఇచ్చిన హామీలను సాధ్యమైనంత వరకు వాటిని అమలు చేయడం కోసం మా ప్రయత్నం అంతా చేశాం అధ్యక్ష. రైతు భరోసా, చేయూత, ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకి ఇచ్చేటువంటి పెన్షన్స్, మహాలక్ష్మి, ఆర్టీసీ బస్సులో మహాలక్ష్మిలాగా గౌరవిస్తూ ఫ్రీగా ఉచితంగా ఆర్టీసీ బస్సులో తిరగాలని మేము మొదలుపెట్టినటువంటి పథకం, సన్న రకం వరి రైతులకి ఇచ్చేటువంటి బోనస్, గృహజ్యోతి స్కీమ్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్ళు, మహాలక్ష్మి కింద ఎల్పిజి సబ్సిడీతో ఇచ్చేటువంటి సిలిండర్లు, రైతు సంబంధించిన విద్యుత్ సబ్సిడీ, బియ్యం సబ్సిడీ, కళ్యాణ లక్ష్మి, డైట్ ఛార్జీలు, స్కాలర్షిప్స్, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్, కంపల్సరీ మిగతా ఉన్నటువంటి కార్యక్రమాల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టి వాటికి కావలసిన కేటాయింపులన్నీ చేసుకుంటూ వెళ్ళింది. అందుకోసం ఈ బడ్జెట్లో మేము 50,000 కోట్ల రూపాయలు వీటికి కేటాయించాము అధ్యక్ష. రైతు భరోసాకి 18,000 కోట్లు అధ్యక్ష. రైతు భరోసా మీ అందరూ తెలియని కాదు, 9 రోజుల్లో 9,000 కోట్లు అకౌంట్లో వేసాం అధ్యక్ష. ఆయన మాట్లాడతాడు రైతు భరోసా, వారు మాట్లాడేటప్పుడు రైతు భరోసా స్కీము, రైతు ఏంటి అగ్రికల్చర్ స్కీమ్ కాదు, ఇది ఎలక్షన్ ఎంపవర్మెంట్ స్కీమా ఏదో చెప్పాడు అధ్యక్ష. ఎలక్షన్స్ కోసం మేము వేసేవాళ్ళం అయితే మీలాగా వేసేవాళ్ళం. 2018లో మేము ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు అధ్యక్ష, నేను ఓటేయటానికి లైన్లో పోయి నిలబడ్డాను. లైన్లో నిలబడి ఓటేయటానికి బూత్లో ఉన్నప్పుడు కూడా వీళ్ళు డబ్బులు వేస్తా ఉంటే వచ్చే మెసేజ్ సౌండ్తో ఆ లైన్లో ఉన్న వాళ్ళంతా ఫోన్ తీసి చూసుకుంటున్నారు అధ్యక్ష. అది ఎలక్షన్ కోసం వేసే స్కీము, వ్యవసాయ అభివృద్ధి కోసం వేసే స్కీమ్ అయితే దాని ముందు వేసేవాడు.
మీరు కదా రైతు భరోసా స్కీమ్ని, ఎలక్షన్ భరోసా స్కీమ్ని మీ స్కీమ్గా మార్చుకున్నది. మేము నిజాయితీతో వేశాం కదా అధ్యక్ష. అది 2018లో. 2023లో ఏం చేశారు అధ్యక్ష? ఎన్నికల ముందు హైదరాబాద్ చుట్టూ మణిహారం లాగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హైదరాబాద్ నగరానికి అందించినటువంటి ఔటర్ రింగ్ రోడ్ని అడ్డంగా అమ్ముకొని ఆ డబ్బులు తీసుకొచ్చి ఎన్నికల ముందు ఎన్నికలు గెలవటం కోసం రైతు భరోసా అకౌంట్లో వేశారు అధ్యక్ష. మీరు కదా ఎలక్షన్ స్కీమ్గా మార్చుకుంది. వాళ్ళు మేము అట్లా చేసేవాళ్ళం అయితే మేము ఈరోజు కదా వేసింది, నిన్నగా మొన్న. మేము 9,000 కోట్లు వేసుకున్నప్పుడు ఎలక్షన్స్ లేవు అధ్యక్ష. మేము నిన్నగా మొన్న వేసినప్పుడు కూడా ఎలక్షన్స్ ఇప్పుడేం లేవు. మేము అట్లా మీలాగా ఎలక్షన్ స్కీమ్ లాగా మార్చాలనుకున్నప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ అప్పుడు, గ్రామాలు జరిగిన మొన్న ఎన్నికలప్పుడు, లేకపోతే మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలప్పుడు వేసేవాళ్ళం కదా మీలాగా. మేము అట్లా వేయలేదే. ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత నిన్నగా మొన్న మేము అందులో వేసి 45 రోజుల్లో దీన్ని పూర్తి చేస్తామని చెప్పాము అధ్యక్ష. ఇది మాకున్న నిబద్ధత. మీలాగనే అందరూ ఆలోచిస్తారనుకుంటే ఎట్లా? మీరట్లా ఆలోచించుకుని ఆ స్కీమ్లు అట్లా మార్చుకున్నారు. మేము అట్లా చేయదలుచుకోలేదు అధ్యక్ష. 100కి 100 పాళ్ళు ఈ రాష్ట్రంలో రైతుల సంక్షేమం మా ఆలోచన. మా ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో చెప్పారు. దాదాపు 45-46% మంది ప్రజానికం వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతా ఉన్నారు. ఆ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పి తప్పనిసరిగా నాట్ ఓన్లీ రైతు భరోసా అధ్యక్ష, రైతులు పండించినటువంటి ధాన్యానికి అదనంగా క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి బరాబర్గా లెక్క కట్టించి ఇచ్చాము అధ్యక్ష. ఇప్పుడు కూడా ఈ బడ్జెట్లో కూడా పెట్టాము అధ్యక్ష. రైతు భరోసా వాటితో పాటు అధ్యక్ష ఇంకా భవిష్యత్తులో కూడా మిగతా పంటలు కూడా ఎవరైనా ఇస్తే ప్రోత్సహించాలనేటువంటి ఆలోచన వ్యవసాయ శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు కేబినెట్ ఆలోచన చేస్తూ ఉన్నారు అధ్యక్ష. రైతులు 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 అధ్యక్ష, రైతులు వ్యవసాయాన్ని పండగలాగా చేసినటువంటి ప్రభుత్వం అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో ఉచిత కరెంట్ అనేటువంటి పథకాన్ని పేటెంట్ గా మార్చి ఈ దేశానికి దశ దిశ దిక్సూసి చూపించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధ్యక్ష మేము. ఇవాళ ఈ రాష్ట్రంలో 29 లక్షల పంప్ సెట్లు ఉంటే 14,000 పైబడి కోట్ల రూపాయలని ఆ అగ్రికల్చర్ పంప్ సెట్స్ ఇచ్చేటువంటి డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ ఎనర్జీ డిపార్ట్మెంట్ కట్టడానికి సబ్సిడీ రూపేణ ఈ బడ్జెట్లో పెట్టాము అధ్యక్ష. అధ్యక్ష, రాజీవ్ ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడారు అధ్యక్ష. రాజీవ్ ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడినప్పుడు నిజంగా నాకు నవ్వు వచ్చింది అధ్యక్ష. రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరెత్తారు కానీ ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో పెట్టినటువంటి బడ్జెట్ సంబంధించిన నిధులు రిలీజ్ చేయలే, బిల్లులు ఇవ్వలేదు అధ్యక్ష. మహాలక్ష్మి వ్యవసాయ ఉత్పత్తుల బోనస్తో పాటు మిగతా కార్యక్రమాలను కూడా తీసుకొని పోతా ఉన్నాం. దీనికి కావాల్సిన విధంగా ఒక్కొక్క దానికి 18,000 కోట్లు, రైతు భరోసా చేతుకి 14,000 కోట్లు, ఇందిరమ్మ ఇళ్లకి 5,500 కోట్లు, మహాలక్ష్మి 4,305 కోట్లు, గృహజ్యోతికి 2,080 కోట్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీకి 1,143 కోట్లు, మహాలక్ష్మి ఎల్పిజి కింద 723 కోట్లు, వ్యవసాయ ఉత్పత్తుల బోనస్కి 3,500 కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం ఈ సంవత్సరం 600 కోట్లు, మొత్తంగా 50,713 కోట్లు ప్రజల సంక్షేమం కోసం పెట్టిన అధ్యక్ష. వీటన్నిటిని అమలు చేస్తా ఉన్నాం. గాలి మాటలు చెప్పదలుచుకోలేదు అధ్యక్ష. అధ్యక్ష, దీంతో పాటు ఇంకా కొన్ని విషయాలు కూడా వారు మాట్లాడారు. వడ్డీ లేని రుణాల గురించి మీరు మాటిచ్చారు కానీ వడ్డీ ఇవ్వలేదన్న అధ్యక్ష. వాళ్ళ వడ్డీ లేని రుణాల గురించి మాట్లాడేది 2014 ముందు అధికారంలోకి వచ్చేటప్పుడు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి మొదటి సంవత్సరం దాన్ని ఊసే వదిలేసి మిగతా 4 సంవత్సరాలు 4 ఇన్స్టాల్మెంట్స్ పెడితే అధ్యక్ష, బ్యాంకులో 1,00,000 రూపాయలు వీళ్ళు రుణమాఫీ చేస్తారని వాళ్ళు కట్టుకోకుండా ఉంటే అట్లాగే ఉంటే వీళ్ళు కడతారని 5 సంవత్సరాలకు ఆ 1,00,000 రూపాయల పేరు మీద
వడ్డీకి వడ్డీ పడి 4 ఇన్స్టాల్మెంట్స్ తర్వాత ఆ ₹1,00,000 వాళ్ళు కడితే మిగతా ₹1,00,000 అట్లే బ్యాంకులో అట్లే మిగిలిపోయింది అధ్యక్ష. అటువంటి వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీరు ఇచ్చిన హామీ రుణమాఫీ చేయలేదంటే అధ్యక్ష నేను చెప్తున్నాను చాలా ధైర్యంగా, మేము అధికారంలోకి రాగానే రుణమాఫీ పేరు మీద 20,617 కోట్ల రూపాయల్ని 2 లక్షల వరకు చేస్తామని చెప్పాం అధ్యక్ష. ఒకటేసారి చేసి చూపించాం తప్ప సంవత్సరాల తరబడి దాన్ని లాగలేదు అధ్యక్ష. అధ్యక్ష వీళ్ళు సెకండ్ టర్మ్లో కూడా అట్లాగే చేశారు అధ్యక్ష. మొదటి టర్మే కాదు, 2018 తర్వాత వచ్చి కూడా 2 టర్మ్ 11,900 మాత్రమే ఇచ్చారు. మేము ఒకటేసారి 2 లక్షల కోట్లు చేస్తామని 20,617 కోట్లు ఇచ్చాము అధ్యక్ష. ఇంకో విషయం కూడా మాట్లాడారు అధ్యక్ష, వడ్డీ లేని రుణాల గురించి, మహిళలకు ఇచ్చే వడ్డీ లేని రుణాల గురించి. అధ్యక్ష వీళ్ళకి మహిళలన్నా ఐకేపీ పథకాలన్నా మహిళల ఆర్థిక సాధికారిత అన్నా వాళ్ళ ఎంపవర్మెంట్ అన్నా కానీ వీళ్ళకి నమ్మకం లేదు అధ్యక్ష. ఉమెన్ ఆల్వేస్ ఈజ్ ఎ సబ్జెక్ట్ ఫర్ దెమ్. వాళ్ళు ఆర్థికంగా ఎదగకూడదు, రాజకీయంగా రాకూడదు, రాజకీయంగా సమానత్వం కూడా కోరుకోకూడదు అధ్యక్ష. అది వాళ్ళ ఆలోచన. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి ఒకటే ఆలోచన అధ్యక్ష, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలని ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ అనుగుణంగా ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో ₹1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తామని చెప్పి మేము చాలా స్పష్టంగా చెప్పాం. ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాం అధ్యక్ష. 5 సంవత్సరాల్లో ₹1,00,000 కోట్ల రుణానికి 10,000 కోట్ల వడ్డీ గట్ట నిధులు కావాలి అధ్యక్ష. మేము ఇప్పటికే గత సంవత్సరంలో 1,500 కోట్ల దాకా ఖర్చు పెడుతున్నాం. ఈ సంవత్సరం బడ్జెట్లో 2,500 కోట్లు పెడతా ఉన్నాం. వచ్చే సంవత్సరం 3,000 కోట్లు పెడతాం, ఆ తర్వాత 4,000 కోట్లు పెడతాం. మొత్తంగా 10,000 కోట్లు, ₹1,00,000 కోట్ల మహిళల కోసం వడ్డీ లేని రుణాలకు సంబంధించిన నిధుల్ని బరాబర్ కేటాయిస్తాం. ₹1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఇప్పిస్తాం. ఇవి కాకుండా ఇంకా బ్యాంకు లింకేజ్తో ₹1,00,000 కోట్లు కాకుండా ఇంకా పైబడి కూడా వాళ్ళకి రుణాలు ఇప్పిస్తాం అధ్యక్ష. మా నమ్మకం ఉంది ఈ రాష్ట్రంలో కుటుంబ వ్యవస్థ పైన. కుటుంబానికి నెట్టాడుగా నిలబడి ఆ కుటుంబం యొక్క ఆర్థిక స్థితి రూపాయి పోగేసి పిల్లలు చదివించటమో లేకపోతే ఆ కుటుంబాన్ని పోషించటమో లెక్కలు గట్టి ముందుకు తీసుకుపోయేటువంటి మహిళ పైన మాకు మా ప్రభుత్వానికి గౌరవం ఉంది. మహాలక్ష్మిలాగా మేము భావిస్తా ఉన్నాం. ఆ మహాలక్ష్మిని మేము పూజించడం కాదు, ఆర్థికంగా ఎదగటం కోసం కావాల్సిన శక్తియుక్తులు అన్నింటినీ వడ్డిస్తాం, వారికి కావాల్సినటువంటి శక్తిని ఇస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళలాగా మేము చేయం అధ్యక్ష. వాళ్ళు మొత్తం 10 సంవత్సరాలు, మొదటి టర్మ్ ఏమో 2014 నుంచి 18 వరకు వడ్డీ లేని రుణాలకు సంబంధించిన నిధులు ఇస్తామని చెప్పారు. ఎన్నికల ముందు కొంత రిలీజ్ చేసి వదిలేశారు. ఎన్నికలు అయిపోయి గెలిచారు. రెండో టర్మ్లో 18 నుంచి 23 వరకు వడ్డీ లేదు, రుణాలు లేదు, మహిళలు లేదు అధ్యక్ష. వాళ్ళలానే మేము కూడా ఉంటారని వాళ్ళు అనుకుంటున్నారు. అట్లా ఉండం అధ్యక్ష. మేము తప్పనిసరిగా మహిళలకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమాన్ని మేము చేపడతాం, ముందుకు పోతామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను అధ్యక్ష. రైతు భరోసా గురించి చెప్పాల్సినటువంటి విషయం నేను ఇప్పటికే స్పష్టత ఇచ్చాను అధ్యక్ష. రైతు భరోసాతో పాటు మిగతా చేసేటువంటి కార్యక్రమాలు కూడా మీ దృష్టికి తీసుకొని వస్తూ 10 సంవత్సరాలు వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటే పూర్తిగా గాలికి వదిలేశారు అధ్యక్ష. ఆయన మాట్లాడుతూ గ్రాంట్ ఇన్ ఎయిడ్కి సంబంధించి మీరు ఇంత పెట్టుకున్నారు, ఏడొస్తుంది. అవును, మీలాగా ఉంటే రావు అధ్యక్ష. సెంట్రల్ నుంచి వచ్చేటువంటి స్కీమ్ సంబంధించి 60-40 ఉంటే మీరు 40% రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిలీజ్ చేయకుండా 10 ఏళ్ళు గాలికి వదిలేశారు. కాబట్టే కేంద్రం నుంచి రావాల్సినటువంటి 60% మన వాటా
మనకు రాకుండా పోయింది, మన హక్కుగా మనకు రావాల్సిన వాటా రాకుండా పోయింది అధ్యక్ష. అందుకే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరంలో సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ అన్నింటినీ నిక్కచ్చిగా రూపాయితో సహా లెక్కగట్టి ముందే ఆ అకౌంట్లో వేస్తున్నాం. వేసిన మరుక్షణమే అక్కడి నుంచి డబ్బులు వచ్చేటట్టు వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. అందుకే మేము రాగానే 3,000 కోట్ల రూపాయలు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ సంబంధించి డబ్బుల్ని వాటి బ్యాంకుల్లో అకౌంట్స్లో వేయటం జరిగింది. అందుకే వాళ్ళ 10,000 కోట్ల రూపాయలు మేము సాధించగలిగాం. భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున సాధిస్తాం. మేము చెప్పాం, కోఆపరేటివ్ ఫెడరల్ స్పిరిట్తో రాష్ట్రాల సమూహమే సమానమే దేశం. అధ్యక్ష, జిఎస్టీ వచ్చిన తర్వాత మొత్తం వసూళ్లన్నీ కేంద్రం దగ్గరికి వెళ్తాయి అధ్యక్ష. జిఎస్టీ ద్వారా ఏ రాష్ట్రాలైనా నడవాలంటే ఆర్థిక అవసరమైనటువంటి పన్నుల ద్వారా వచ్చేటువంటి నిధులే అధ్యక్ష. ఆ నిధులు మన వాటా ప్రకారం తప్పనిసరిగా తెచ్చుకుంటాం, దానికి కావలసినట్లు వెచ్చిస్తాం. గ్రాంటిన్ ఎయిడ్ ద్వారా మొదలైనటువంటి స్కీమ్స్ అన్నింటినీ ముందు తీసుకుపోతాం. అందులో పాలీ హౌస్ కావచ్చు, స్ప్రింక్లర్స్ కావచ్చు, డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర మహిళా సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, చిన్నపిల్లల సంక్షేమ కార్యక్రమం కావచ్చు, యువతకు సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, ఏ కార్యక్రమం అయినా మేము వదిలిపెట్టేది లేదు. ప్రతి కార్యక్రమానికి మా 40% కడతాం. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్లో నిధులు తీసుకొని వస్తాం అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఇంకా పెండింగ్ బిల్స్ గురించి కూడా మాట్లాడారు అధ్యక్ష. అవి మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు అనిపించింది, నవ్వు వచ్చింది. దెయ్యాలు వేదాలు వల్లిస్తూ ఉన్నాయి అన్నట్టుగా. అధ్యక్ష, 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించి బయట కాంట్రాక్టులకి బిల్లులు ఇలే, పనులు చేపించుకున్నటువంటి వాళ్ళు, ఈ ప్రభుత్వం కోసం పనిచేసే ఉద్యోగస్తులకి బిల్లులు ఇలే, 1000 కోట్లు పెండింగ్ పెట్టిపోయారు అధ్యక్ష. వీళ్ళు మొత్తం భారం అంతా మీదేస్తే ఉద్యోగస్తులు మనవాళ్ళు కదా, పాపం వాళ్ళ డబ్బులు వాళ్ళు ఇవ్వకపోతే ఇబ్బంది పడతారు కదా అని ఆలోచన చేసి ఒక మానవీయ కోణంతో వాళ్ళ పెండింగ్ బిల్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ దాదాపు 4,600 కోట్ల రూపాయలు వాళ్ళు పెండింగ్ పెట్టి మాకు ఇచ్చిపోతే ఆ బిల్లులన్నింటినీ క్లియర్ చేసి దాదాపు 6,000 నుంచి 6,500 కోట్ల దాకా ఇప్పటికీ క్లియర్ చేసాం అధ్యక్ష. ఆ బిల్లులు తర్వాత వచ్చిన బిల్లులు అధ్యక్ష, కేవలం అవి క్లియర్ చేయడం కోసం తూతూ మంత్రంగా మేము చేయట్లేదు అధ్యక్ష. ఒక సిస్టమ్ కూడా పెట్టుకున్నాం. ప్రతి నెల ఉద్యోగ సంఘాలను పిలిచాం, సమస్య ఇది. వాళ్ళు కూడా చెప్పారు, ఇది మీగా సార్, గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిపోయిన బిల్లులు ఏం చేద్దామంటే ఏదో ఒక స్ట్రీమ్ లైన్ చేయండి అంటే మాకున్న పరిస్థితి కూడా వాళ్ళు తెలుసుకు అర్థం చేసుకుంటారో చెప్పాం. ఆ చర్చల ద్వారా వాళ్ళకు మాట ఇచ్చాం. ప్రతి నెల 700 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ క్లియర్ చేస్తామని చెప్పాం. చెప్పినట్టుగా ప్రతి నెల 700 నుంచి 730 కోట్ల వరకు ప్రతి నెల బిల్లులు క్లియర్ చేసుకుంటూ వస్తా ఉన్నాం అధ్యక్ష. ఇది కంప్యూటరైజ్ చేసినటువంటి వ్యవస్థ అధ్యక్ష. ఇదేదో నేను మాటలు భ్రమలు కల్పించడానికి చెప్పట్లేదు, ఇది వాస్తవం అధ్యక్ష. అధ్యక్ష, ఈ బిల్లుల్లో పెండింగ్ హాస్పిటల్ మెడికల్ రీఎంబర్స్మెంట్ సంబంధించిన బిల్లులు, వాళ్ళ హయాంలో మెడికల్ బిల్స్ కూడా పెండింగ్ ఉండే అధ్యక్ష. వైద్యం చేయించుకున్న తర్వాత ఆ బిల్లులు కట్టలేక వాటి కోసం తిరుగుతూ ఉంటే నేను ఉంటే కొద్దిమంది వచ్చి వైద్యం చేయించుకున్న వాళ్ళు చూపించేవాళ్ళు అధ్యక్ష. ఏమన్నా అధ్యక్ష కూర్చొని నో పెండింగ్ బిల్ ఇన్ మెడికల్ బిల్స్, మెడికల్ బిల్స్ సంబంధించి పూర్తిగా జీరో చేయండి, ఏ నెల ఆ నెల జీరో కావాలి, అందరికి క్లియర్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇస్తే అధ్యక్ష ఈరోజు రాష్ట్రంలో మెడికల్ పెండింగ్ బిల్స్ ఒక్కటి కూడా లేదు, జీరో చేసాం అధ్యక్ష. ఈ రోజుకి జీరో అధ్యక్ష. ఏ నెలది ఆ నెల ఈరోజు ఉద్యోగస్తులకు సంబంధించిన మెడికల్ బిల్స్ క్లియర్ చేస్తున్నాం అధ్యక్ష. అట్లాగే సప్లిమెంటరీ బిల్స్, సప్లిమెంటరీ శాలరీస్ కూడా పెండింగ్ పెట్టి వెళ్ళారు అధ్యక్ష. వీళ్ళు వాటిని కూడా పూర్తి స్థాయిలో జీరో చేశాం. ఈరోజు ఎప్పుడు సప్లిమెంటరీ శాలరీస్ ఎవరు లేరు అధ్యక్ష. నేను ఇంకో మాట కూడా చెప్పాను అధ్యక్ష సభలో, మీరు పెండింగ్ పెట్టేసి ఇట్లా వెళ్ళారు, ఆ భారాన్ని మోస్తూ మేము క్లారిటీ చేస్తూ క్లియర్ చేస్తూ వాళ్ళందరికీ చేసుకుంటూ పోయాం. అయినా సరిపోవట్లేదు, ఇంకా పెండింగ్ బిల్లులు ఉన్నాయి, మీరు
ఆ తీసుకున్న విధానపరమైన నిర్ణయం వల్ల ఏజ్ లిమిట్ వల్ల ఇంకా ఒకసారి వచ్చి పడ్డది. ఇంకా చేయాలని చెప్పి 720 కోట్లు సరిపోవు. ఈ సంవత్సరం బడ్జెట్లో కనీసం నెలకు ఇంకొక అదనంగా ఇంకొక 300 కోట్లు చేర్చి 1000 కోట్లు ప్రతి నెల పెండింగ్ బిల్లులు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో చెప్తే అది కూడా వినటానికి ఇష్టం లేదు అధ్యక్ష. లేచి వెళ్ళిపోయారు బడ్జెట్ చదివేటప్పుడు. అధ్యక్ష, విద్యార్థుల కోసం విద్య గురించి మాట్లాడినప్పుడు 10 ఏళ్ళు విద్య గురించి ఏం పట్టించుకోలేదు అధ్యక్ష. మేమట ఏంటి రెంటల్స్ గురించి, డైట్ బిల్స్ గురించి చాలామంది బోర్డులు పెడుతున్నారు, మెసేజ్లు పెడుతున్నారు అన్నమాట. అధ్యక్ష, మీరే కదా నెలల తరబడి వాళ్ళ రెంటల్స్ ఇవ్వకుండా పెండింగ్ పెట్టిపోయింది, డైట్ బిల్స్ ఇవ్వకుండా పెండింగ్ పెట్టిపోయింది. ఈ ప్రభుత్వం మానవ కోణంతో ఆలోచన చేసి మన బిడ్డలు వాడు చదువుకుంటున్నారు, వాళ్ళే పెండింగ్ పెడితే ఎట్లా అని చెప్పి ఆలోచన చేసి ఆ పెండింగ్ బిల్స్, డైట్ బిల్స్ ఏమున్నాయో 8 నెలలు, 9 నెలలు, 10 నెలలు కాదు, ఎవ్రీ క్వార్టర్ డైట్ బిల్స్ రిలీజ్ చేయాల్సిందే అని చెప్పి ఒక సిస్టాన్ని పెట్టి ఆ ఉన్న డైట్ ఛార్జెస్ కూడా సరిపోవని చెప్పి ఒకటేసారి 40% డైట్ ఛార్జెస్ పెంచి 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచి ప్రతి 3 నెలలకు ఒకసారి వాళ్ళ డైట్ బిల్స్ ఇస్తూ ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా పెండింగ్ బిల్స్ లేకుండా చేసాం అధ్యక్ష. రెంటల్స్ సంబంధించి కూడా మీరు నెలల తరబడి పెండింగ్ పెట్టిపోతే వాటి స్ట్రీమ్ లైన్ చేసి ప్రతి 3 నెలలకు ఒకసారి రెంట్స్ అన్ని ఏ ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించిన బిల్డింగ్ రెంటల్ బిల్డింగ్స్లో ఉంటే ప్రతి 3 నెలలకు ఒకసారి క్లియర్ చేసేటువంటి వ్యవస్థని ఒక స్ట్రీమ్ లైన్ చేసి రెగ్యులర్గా చేసుకుంటూ పోతా ఉన్నాం. ఒక అడుగు ఇంకా ముందుకేసి మేము దీన్ని మీరు అభినందిస్తారనుకున్నారు. నెలల తరబడి పెండింగ్ పెట్టిపోతే మీరు స్ట్రీమ్ లైన్ చేశారు, న్యాయం జరుగుతుంది పిల్లలకు అనుకుంటున్నారు. అది చెప్పలే అధ్యక్ష, రావట్లేదని చెప్తా ఉన్నారు. వాళ్ళలానే మేము కూడా ఉన్నామనుకుంటున్నారు. వాళ్ళలా లేము అధ్యక్ష. అంత కఠిన హృదయం లేదు మాకు. మాది మానవత్వంతో కూడిన దయార్థ హృదయం అధ్యక్ష. ప్రజలు వాళ్ళ అవసరాలు, కష్టాలు, ఆ నిర్ణయాలు చూసే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది. అందుకే ఈ 3 నెలలు కాదు, ప్రతి నెల బిల్లులు క్లియర్ చేయాల్సిందే అని చెప్పి రెంటల్స్, డైట్ బిల్స్ సంబంధించి ఈ సంవత్సరం బడ్జెట్లో ఇంకా స్ట్రీమ్ లైన్ చేస్తా ఉంది అధ్యక్ష. ఉద్యోగస్తుల జీతాలు ఏ రకంగా అయితే ప్రతి నెల 1వ తారీఖుని ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళామో, ఈ డైట్ బిల్స్, రెంటల్స్ కూడా ప్రతి నెల ఫస్ట్ వీక్లో వాటన్నిటిని క్లియర్ చేసి తీసుకొని పోయేటువంటి కార్యక్రమాన్ని ఈ బడ్జెట్లో మేము ప్రకటిస్తే చూసి సంతోషిస్తారనుకున్నాం. చింపి చెవిలో పెట్టుకొని వెళ్ళిపోయారు అధ్యక్ష. అది వాళ్ళు ఆలోచన. అధ్యక్ష, ఇందిరమ్మ ఇళ్ల గురించి మాట్లాడారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో లక్షలాది మంది పేద కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు మీరు మాటలు చెప్తే నమ్మారు అధ్యక్ష. ఇందిరమ్మ ఇల్లు ఒకటే ఇస్తా ఉన్నారు, మేము వస్తే 2 గదులు ఇస్తాం, డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, మాకు ఓటేంటంటే పాపం పేదవాళ్ళు ఆశపడి ఇష్టం లేకపోయినా ఓట్లు వేశారు అధ్యక్ష. 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు చూశారు. 10 సంవత్సరాలు చూసినా మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలే. ఈ ప్రభుత్వం ఆలోచన చేసింది, చెప్పింది కూడా అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా ఇల్లు లేకుండా ఉండటానికి వీల్లేదు. ప్రతి అర్హత కలిగిన పేదవాడికి ఇల్లు లేనటువంటి ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలు ఇస్తాం. దానికోసం ఈ సంవత్సరమే 4,50,000 ఇళ్ళు 22,500 కోట్లతో మంజూరు చేస్తున్నామని చెప్పి చేసి చూపించిన ప్రభుత్వం అధ్యక్ష. గత ప్రభుత్వంలో మీరు ఇందిరమ్మ ఇళ్ళకి ఎక్కువ పెట్టారు, ఈ సంవత్సరం తగ్గించారంటున్నారు. నిజమే అధ్యక్ష. మేము స్ట్రీమ్ లైన్ చేసి లాజికల్గా పెట్టాం. గత సంవత్సరం ఇళ్ళు శాంక్షన్ చేసి వడివడిగా కట్టుకోవాలంటే అది నెల ఇచ్చే బిల్లు కాదు, వారం ఇస్తామని చెప్పి ఒత్తిడి చేసి కడితేనే 5,500 కోట్ల రూపాయల వరకు బిల్లులు వచ్చినాయి. మాకు ఆలోచన చేశాం. ఈ సంవత్సరానికి కూడా 5,500 కోట్ల కంటే బిల్లులు వస్తాయని మేము ఆలోచన లేదు కాబట్టి దాన్ని సరిపోయేంత పెట్టాము. ఇంకా పెరిగితే
గౌరవ సభ్యులందరికీ చెప్తా ఉన్నాను నేను. మీ శాసనసభ నియోజకవర్గాల్లో ఎక్కడ ఎవరెవరికైతే శాంక్షన్ చేపించారో మీరు దగ్గరుండి వడివడిగా కట్టించండి. ప్రతి నెల బిల్లు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని కూడా నేను చెప్తాను. ఎంతైనా ఇందిరమ్మ ఇళ్ళకి బిల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఏం తగ్గించట్లేదు అధ్యక్ష. వారు విద్యకు పూర్తిగా తగ్గించారు, పట్టించుకోలేదన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అధ్యక్ష ఒకటే శాంక్షన్ చేసి వదిలేయలేదు అధ్యక్ష. మేము ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ స్టూడెంట్స్ అందరితో కలిపి ఒక వసుదైక కుటుంబం లాగా చిన్ననాటి నుంచే విద్యా బుద్ధులు నేర్పాలని, ప్రపంచంతో పోటీపడే స్థాయిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఈ స్కూళ్ళు ఉండాలని, దాదాపు ఒక్కొక్క స్కూల్కి 200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నప్పటికీ కూడా ఆ స్థాయిలోనే ఆలోచన చేసి ఆ స్కూల్స్ అన్నింటినీ శాంక్షన్ చేపించి టెండర్ పిలిచి ఈరోజు పనులు వడివడిగా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ప్రతి శాసనసభ నియోజకవర్గాన్ని శాంక్షన్ చేశాం. అదే కాకుండా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో అదనంగా ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ కూడా ఈ రాష్ట్ర బడ్జెట్లో, ఈ సంవత్సర బడ్జెట్లో పెట్టాం అధ్యక్ష. సంతోషిస్తారేమో అనుకున్నాం. చింపి చెవులో పెట్టుకొని బయటికి వెళ్ళారు అధ్యక్ష. పిల్లల చదువు అంటే కూడా ఇష్టం లేదు అధ్యక్ష వీళ్ళకి. అధ్యక్ష, స్కిల్ యూనివర్సిటీ అధ్యక్ష ఈ రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగ అవసరాల కోసం అధ్యక్ష. చదువుకున్నటువంటి వాళ్ళ స్కిల్స్ లేక ఉద్యోగ అవకాశాలు దొరకపోవటం వల్ల గ్లోబలైజేషన్ జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియలో మన విద్యార్థులకు కూడా నాలెడ్జ్ ఉన్నా కానీ బేసిక్ స్కిల్స్ లేకపోతే వాళ్ళకి ప్రైవేట్ ఇండస్ట్రీలో ఉద్యోగ అవకాశాలు వచ్చే పరిస్థితులు ప్రపంచంలో ఉన్నటువంటి ఆ మల్టీనేషనల్ కంపెనీస్లో వచ్చేటట్టు లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విద్యాశాఖను చూస్తూ ఉన్నారు. వారు ఆలోచన చేశారు ఈ రాష్ట్రంలో ఒక స్కిల్ యూనివర్సిటీ ఉండాలని. వారు ఒక స్కిల్ యూనివర్సిటీ తీసుకున్నారు అధ్యక్ష. కేవలం స్కిల్ యూనివర్సిటీ పెట్టడమే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ని పెట్టి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో అక్కడున్న నిరుద్యోగ యువత కోసం స్కిల్స్ నేర్పించి ఆ స్కిల్స్తో వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు దొరికేటట్టుగా చేయటమే కాకుండా ఆ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో చదువుకునేటువంటి విద్యార్థులకి ప్రతి నెల 2000 రూపాయలు స్కాలర్షిప్ వచ్చేటట్టుగా కూడా ఈ బడ్జెట్లో పెట్టాం అధ్యక్ష. మీరు ఇయ్యలేకపోయారు, చేయలేకపోయారు. కనీసం ఈ ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం ఆలోచన చేస్తోంది, సంతోషిస్తారేమో అనుకున్నాను అధ్యక్ష. అది కూడా వినలేక ఆ బడ్జెట్ కాగితాలు చింపి చెవిలో పెట్టుకుని వెళ్ళిపోయారు అధ్యక్ష. స్కూళ్ళు అధ్యక్ష చెవిలో పూల్లా పెట్టుకొని వెళ్ళారు అధ్యక్ష. యువతకు ఉద్యోగాలు రావటం ఇష్టం లేదు అధ్యక్ష. సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ అధ్యక్ష, కామ్ ద్వారా అడ్వాన్స్ సెంటర్స్ ద్వారా మిగతా స్కిల్స్ కూడా నేర్పి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వివిధ భాషల్ని కూడా వాళ్ళకి అవసరమైనట్టుగా నేర్పి వీసాలు ఇప్పించి పాస్పోర్ట్లు ఇప్పించి కావలసినటువంటి వ్యవస్థలు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ సంవత్సరానికి కనీసం ఒక 10,000 మందికైనా విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేటువంటి ఆలోచనతో పెట్టినటువంటి సీఎం ఓవర్సీస్ పథకం అధ్యక్ష, స్కాలర్షిప్ పథకం. దాన్ని ఆనందిస్తారనుకున్నా, అభినందిస్తారనుకున్నా. కాదు అధ్యక్ష, చింపి చెవిలో పూలా పెట్టుకొని పోయారు అధ్యక్ష. ఎవరికి ఉద్యోగాలు ఉండొద్దు అధ్యక్ష, వాళ్ళ దగ్గరే పడి ఉండాలి అధ్యక్ష. ఇది కాదు కదా మనం కోరుకునేది. చెప్తాను అధ్యక్ష, మీది కూడా ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఈ బడ్జెట్లో అధ్యక్ష క్లారిఫికేషన్ చెప్తున్నాను అధ్యక్ష. ఈ చెప్పే పథకాలన్నీ కూడా ఈ బడ్జెట్లో ఈ పెట్టినటువంటి బడ్జెట్లో ప్రజల చేరాలి, అందాలి, మీరంతా సహకరించాలి అధ్యక్ష. ఇంకా తగ్గించమని చెప్తా ఉన్నారు. నేను తగ్గిస్తామనంటే చాలా చెప్పారు, అవన్నీ సమాధానం చెప్పవచ్చు, చెప్పలేదంటారు మళ్ళీ. అదే కదా పర్ క్యాపిటా అదేదో తగ్గిందన్నారు అధ్యక్ష. వారు చాలా సంవత్సరాలు ఆర్థిక మంత్రిగా కూడా చేశారు. పర్ క్యాపిటా
పెరుగుతూనే ఉంది, దీన్ని చూసి సంతోషించాలి. కానీ పర్ క్యాపిటా పెరిగితే కూడా బాధపడితే ఎట్లా అధ్యక్ష? అంటే రాష్ట్రంలో పౌరులకి ఆదాయం పెరిగితే కూడా చూసి తట్టుకోలేని పరిస్థితిలో ఉంటే ఎట్లా? దాన్ని కూడా చింపి చెవిలో పూలా పెట్టుకొని బయటికి పోతే ఎట్లా అధ్యక్ష? అధ్యక్ష జీడిపి అధ్యక్ష, జీడిపి పెరుగుతూ ఉంది, ఈ రాష్ట్రం పోటీ పడతా ఉంది. పోటీ పడి జీడిపి పెరుగుతూ ఉంటే ఆ లెక్కలతో సహా ఇస్తే దాన్ని చూసి తట్టుకోలేక దాన్ని కూడా చింపి చెవిలో పెట్టుకొని వెళ్ళిపోయారు అధ్యక్ష. అంటే రాష్ట్ర జీడిపి పెరగటం కూడా ఇష్టం లేదు అధ్యక్ష. అధ్యక్ష ఏంటో మరి వీళ్ళ ఆలోచన. అధ్యక్ష అప్పులు రీపేమెంట్ గురించి మాట్లాడారు అధ్యక్ష. బారోయింగ్స్ అండ్ ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్ రీపేమెంట్స్ ఫ్రమ్ 2014 to 15 to 2025 and 26 అధ్యక్ష. వాళ్ళు వీటి గురించి కూడా అడిగారు అధ్యక్ష. 2014 నుంచి 2023 వరకు వీరే పాలించారు అధ్యక్ష. ఈ లెక్కలు మాత్రం చాలా స్పష్టంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి గౌరవ సభ్యులందరికీ చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష. రాష్ట్రంలో 2014-15లో కేవలం 5,580 కోట్లు మాత్రమే అధ్యక్ష. అప్పు బారోయింగ్స్ కేవలం 9,580 మాత్రమే అధ్యక్ష. ఈ అప్పులు పెరిగి 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 ఈ రాష్ట్రం భారం మొయ్యలేనంత స్థాయికి పెరిగింది అధ్యక్ష. పోనీ ఈ అప్పులు తీసుకొచ్చి ఏమైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం, క్యాపిటల్ డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టారంటే ఆ పెట్టింది మేము పెట్టామని ఆ కాళేశ్వరం ఒకటి చూపించారు అధ్యక్ష. ఆ కాళేశ్వరం ఏమైపోయిందో మీరు చూశారు. కానీ తెచ్చిన అప్పులు మాత్రం, ఈ లక్షల కోట్లు అప్పులు మాత్రం 10 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గుదిబండలాగా తయారైపోయింది అధ్యక్ష. ఇది ఉరకనీయదు, సరిగా నడవనీయదు. మన తెలుసు గ్రామీణ ప్రాంతాల్లో వడివడిగా ఉరికేటువంటి పశువులకి గుదిబండేస్తారు అధ్యక్ష. రాష్ట్రం ముందుకు తీసుకొని పోవని ఉరకలు పెడతా ఉంటే ఈ అప్పులు గుదిబండలాగా మారి అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం ఈ భారాన్ని మోస్తూనే స్ట్రీమ్లైన్ చేస్తూ బలమైన పునాదులు వేసి ఇక్కడ నుంచి ఈ రాష్ట్రాన్ని $3 trillion ఎకానమీ 2047 కల్లా తీసుకుపోవాలని ఒక నమ్మకంతో ముందుకు తీసుకొని పోతున్నాం అధ్యక్ష. అది కూడా ఇష్టం లేదు అధ్యక్ష. దాన్ని కూడా చింపి చెవిలో పెట్టుకొని బయటికి వెళ్ళారు అధ్యక్ష. అధ్యక్ష 2023-24 నుంచి ఈ ప్రభుత్వం బారోయింగ్స్ 15,357. ఆ 15,357 కోట్లు అప్పు తెస్తే ఎఫ్ఆర్బిఎం రీపేమెంట్ 6,907 కట్టాం అధ్యక్ష. అప్పు కట్టాం అందులోంచి 15,357 నుంచి. అట్లాగే ఎఫ్ఆర్బిఎం ఇంట్రెస్ట్ అధ్యక్ష 8,650 కట్టాం. ఓబీబీ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అధ్యక్ష, ఇది ఎవరికి తెలియదు వీరు వచ్చేంతవరకు. మొత్తం ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అని బడ్జెట్లో పెట్టకుండా లక్షల కోట్ల అప్పు తెచ్చారు. దానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన పరిస్థితి వస్తే 9,793 కట్టాం. మొత్తంగా అప్పు తెచ్చింది 15,357 కోట్లు అయితే కట్టింది 25,350 కోట్ల అధ్యక్ష. మేము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2023-24 డిసెంబర్ 23 తర్వాత 15,357 తెస్తే ఆ అప్పుని ఏమైనా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం వాడుకుందామంటే రూపాయి లేదు అధ్యక్ష. తెచ్చిన అప్పు కట్టడానికే సరిపోతుంది. ఆ అప్పుతో పాటు రాష్ట్ర ఆదాయం నుంచి ఇంకో కొంత దానికి యాడ్ చేసి అప్పు కట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంది అధ్యక్ష. అందుకే చెప్తున్నా 15,357 అప్పు తెస్తే 25,350 కడితే అంటే ఇంకొక 9,993 కోట్ల రూపాయలు రాష్ట్ర ఆదాయం నుంచి దానికి యాడ్ చేసి ఆ అప్పు తెచ్చాము. 2024-25 అధ్యక్ష 56,968 కోట్ల రూపాయలు అప్పు తెస్తే ఎఫ్ఆర్బిఎం రీపేమెంట్ 18,349. ఎఫ్ఆర్బిఎం ఇంట్రెస్ట్ అధ్యక్ష
అంటే బడ్జెట్లో తెచ్చినటువంటి అప్పులు కట్టేటువంటి ఇంట్రెస్ట్ 26,688. అట్లాగే ఓబీపీ పేమెంట్స్ 21,508 కోట్లు. మొత్తంగా 66,545 కోట్లు కట్టాము అధ్యక్ష. అంటే మీరు 10 సంవత్సరాలు తీసుకొచ్చినటువంటి అప్పులు 11వ సంవత్సరం నుంచి రీపేమెంట్ పెరిగిపోతా ఉంది. సంవత్సరం అసలు వడ్డీ యాడ్ అయ్యి అది పెరుగుతా ఉంది. ఆ పెరిగే ఏ స్థాయికి వచ్చిందంటే 2024-25 కల్లా 2014-15లో కేవలం 7,254 కోట్లు మాత్రమే అప్పు కట్టేది ఉంటే 2024-25 కల్లా 66,545 కోట్ల రూపాయల అప్పు వడ్డీ బ్యాంకులు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అంత భారం ఈ 10 సంవత్సరాల అప్పు తీసుకొచ్చి ఈ రాష్ట్రం మీద వేశారు అధ్యక్ష. దానికి ఈ 56,000కి ఇంకొక 9,578 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం నుంచి తీసుకొని వచ్చి యాడ్ చేసి ఈ అప్పు కట్టాము అధ్యక్ష. ఇక 2025-26 అప్ టు 21/3/2026 వరకు అధ్యక్ష 86,000 అప్పులు తెస్తున్నారు. ఏం చేస్తున్నారు? 86,840 కోట్ల రూపాయల అప్పు తీసుకొస్తే అధ్యక్ష ఎఫ్ఆర్బిఎం రీపేమెంట్ 19,239, ఇంట్రెస్ట్ 28,506 కోట్లు, ఓబీపీ పేమెంట్స్ అంటే ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ లో తెచ్చిన అసలు వడ్డీ 45,449 కోట్లు, మొత్తం 93,194 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు అప్పు రూపేణ కట్టింది అధ్యక్ష. ఇమాజిన్ అధ్యక్ష, ఎక్కడ 7,254 కోట్లు అప్పు కట్టేది సంవత్సరానికి, ఎక్కడ 93,194 కోట్లు రాష్ట్రం అప్పులు కట్టేది సంవత్సరానికి. ఏం చేసిపోయారు అధ్యక్ష ఈ రాష్ట్రాన్ని? ఈ భారం ఇంత భారం వేసిపోతే కూడా దీన్ని మోస్తూ సరిచేస్తూ ఈ పథకాలన్నీ చేసుకుంటూ పోతా ఉంటే ఈ అప్పు కడుతూ ఇంకొక 6,354 కోట్లు రెవెన్యూ నుంచి తీసుకొని వచ్చి దీనికి యాడ్ చేసి అప్పు కట్టి మొత్తంగా మేము ఈ 2 సంవత్సరాల్లో 1,59,165 కోట్ల రూపాయల అప్పు తీసుకొని వస్తే మేము బ్యాంకులకి కట్టింది అప్పు వడ్డీ 1,85,090 కోట్ల రూపాయలు కట్టాము అధ్యక్ష. ఒక 25,000 కోట్లు రాష్ట్ర ఆదాయం నుంచి ఇంకా అప్పుకి యాడ్ చేసి వాళ్ళకి అప్పు అసలు కట్టాము అధ్యక్ష. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి. ఇట్లా నెట్టిపోయి ఇంకా ఈ లెక్కలు నేను ఎక్కడ చెప్తానో ఈ అన్ని బయటపడితే దాని సమాధానం చెప్పలేక నేను వాకౌట్ చేస్తున్నాను బయటికి పోచి అధ్యక్ష. ఇది వాస్తవం కదా, ఇది వాస్తవం కదా అధ్యక్ష. ఇది లెక్కలన్నీ కూడా అకౌంట్స్లో ఉన్నటువంటి అధ్యక్ష. అధ్యక్ష, ఈ అప్పులన్నీ కడుతూనే మేము చెప్పినటువంటి ఈ పథకాలన్నీ అమలు చేస్తూనే అటు ఇరిగేషన్కి, ఇటు రోడ్లకి, ఇటు పంచాయతీరాజ్ రోడ్లకి, ఇటు స్కూల్స్కి, హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం చేసేటువంటి కార్యక్రమాలకి, రిజర్వేషన్ మూసి రిజర్వేషన్ కార్యక్రమానికి అనేక కార్యక్రమాలు తీసుకుంటూ పోతూ ఈ సంక్షేమ కార్యక్రమాలు కూడా చేస్తున్నాం అధ్యక్ష. అవి ఇవి అన్నీ చేస్తూ ముందుకు పోతా ఉన్నామని ఈ వాస్తవాలు చెప్తే జీర్ణం చేసుకోలేక అవి వినలేక ఇన్ని మంచి పనులు రాష్ట్రంలో జరిగితే ఎట్లా అని చెప్పి తట్టుకోలేక బడ్జెట్ పుస్తకం చింపి చెవిలో పువ్వులో పెట్టుకొని బయటికి పోతే ఎట్లా అధ్యక్ష? ఇది ఎక్కడ న్యాయం అధ్యక్ష? మీరు సభకు వచ్చింది మీరు చేసినటువంటి, నేను బడ్జెట్లో చాలా స్పష్టంగా చెప్పాను అధ్యక్ష, విధ్వంసం చేశారు మీరు, ఆర్థిక వ్యవస్థనే విధ్వంసం చేశారు, అట్లాగే పరిపాలన వ్యవస్థలు కూడా విధ్వంసం చేశారు. వాటిని వీటిని గాడిలో పెట్టి దీన్ని ఇప్పుడు స్టెబిలైజ్ చేసి ఈ సంవత్సరం నుంచి బడ్జెట్ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ రకంగా ముందుకు పోతామో స్పష్టంగా ఈ బడ్జెట్ పుస్తకంలో ప్రకటించాం, లెక్కలతో సహా చెప్పాం. దీన్ని ఆధారంగా తీసుకొని ముందు పోయే క్రమంలో వెళ్ళాలని చెప్పి బయట వింటూ ఉంటారు. వారికి నేను చెప్తా ఉన్నాను, దయచేసి వినండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలని వాస్తవాలతో సహా మీకు చెప్తా ఉన్నాను. డిఎల్ గురించి కూడా చెప్పారు అధ్యక్ష. డిఎల్ ఎట్లా మీరు ఏమిచ్చారు మీరు అధ్యక్ష? మీరు 3 డిఏలు పెండింగ్ పెట్టిపోయారే.
1/7/2022, 1/1/2023, 1/7/2023, 3 పెండింగ్ పెట్టిపోతే మేము కదా వచ్చిన తర్వాత వచ్చేసింది. ఇన్ని సత్యదూరమైన మాటలు ప్రభుత్వం మైక్ దొరికితే చాలు అధ్యక్ష, వీళ్ళు మైక్ దొరికితే చాలు ఒక్కటి కూడా వాస్తవం చెప్పరు అధ్యక్ష. భ్రమలు కల్పించాలి, ఎండమావులు సృష్టించాలి, ఆ భ్రమలు ఎండమావుల్లో ప్రజల్ని ఎటో గాల్లో వివరించేటట్టు చేయటం, ఆ వివరింపులో బంగారు తెలంగాణ అయిపోతుందని చెప్పటం, ఆ బంగారు తెలంగాణ మాటలతోనే ప్రజల్ని పాపం మభ్యపుచ్చారే 10 సంవత్సరాలు. ఇంకా ఎంతకాలం చెప్తారు అధ్యక్ష? ఇంకా జనం నమ్మరు అధ్యక్ష, ఆలోచనకు వచ్చారు. అందుకే ఈరోజు మీరు ఇన్ని మాటలు చెప్తున్నా, మొన్నటి జరిగినటువంటి ఎన్నికల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీరు చూశారు రిజల్ట్స్, అంతకుముందు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో చూశారు మీరు రిజల్ట్, అంతకుముందు జరిగిన 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో చూశారు, నిన్నటికి నిన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా చూశారు. ఇక అయిపోయింది, ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు, అర్థమైపోయింది. మమ్మల్ని వదిలేని మహాప్రభు అని వాళ్ళు దండం పెట్టి మిమ్మల్ని బయటికి పెట్టి మా కోసం ఆలోచన చేయండి, మా భవిష్యత్తు కోసం నిర్మాణం చేయండి అని ఈనాడు కాంగ్రెస్ ఇందిరమ్మ ప్రభుత్వాన్ని గెలిపించి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెడితే వాళ్ళ కోసం ఆలోచన చేసి బడ్జెట్ ప్రవేశపెడతా ఉంటే చూసి తట్టుకోలేక చింపి వాటిని చెవిలో పూల్లా పెట్టుకొని బయటికి పోతే ఎట్లా అధ్యక్ష? అధ్యక్ష హ్యామ్ రోడ్లు మీరు 10 సంవత్సరాలు ఏమైపోయినాయి అధ్యక్ష? ఈ రాష్ట్రంలో రోడ్లు లేవు, ఆగవాగం చేశారు కదా. ఇవాళ మేము పెద్ద ఎత్తున పంచాయతీరాజ్ రోడ్లకు సంబంధించి 1,372 కోట్లతో ఈ సంవత్సరంలో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లన్నీ, అంటే మిగతా బడ్జెట్లో పెట్టే రెగ్యులర్గా చేసే రోడ్లతో పాటు అదనంగా హ్యామ్ రోడ్లు 1,372 కోట్ల రూపాయలతో హ్యామ్ రోడ్లు తీసుకుంటాం. ఆర్ఎన్బి రోడ్లు అధ్యక్ష పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో 13,500 కోట్ల పైబడి ఈరోజు ఆర్ఎన్బి రోడ్లు చేపడతా ఉంటే బడ్జెట్లో 3,053 కోట్లు దానికోసం షేర్ కింద పెట్టాము అధ్యక్ష. ఈరోజు ఇటు ఆర్ఎన్బి ప్రకారం పంచాయతీ రోడ్లు ఒక పక్కన, ఔటర్ రింగ్ రోడ్తో పాటు రీజనల్ రింగ్ రోడ్ ఇంకో పక్కన, రీజనల్ రింగ్ రోడ్ని ఔటర్ రింగ్ రోడ్ని కలుపుతూ దాదాపు 39 రేడియల్ రోడ్స్ని కలుపుతూ అనేక క్లస్టర్స్ ఏర్పాటు చేసి ఇక్కడ ప్యూర్ రేర్ అని ఒక అద్భుతమైనటువంటి ఆర్థిక వ్యవస్థను భారతదేశంలో ఈ తెలంగాణ రాష్ట్రం ద్వారా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉరకలు పెట్టి ముందుకు పోతా ఉంటే దాన్ని కూడా చూసి తట్టుకోలేక పుస్తకాన్ని చింపి చెవిలో పూలా పెట్టుకుని బయటికి పోతున్న అధ్యక్ష. హైదరాబాద్ నగరం బాగుపడటం ఇష్టం లేదా మీకు అధ్యక్ష? కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ, ఇక్కడ సర్వీస్ సెక్టర్, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, హైదరాబాద్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సంబంధించిన అనేక రకాలు, ఈరోజు హెల్త్ టూరిజం, మెడికల్ టూరిజం ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది అధ్యక్ష. దానికి సంబంధించి గ్లోబల్ సమ్మిట్ పెడితే ఆ గ్లోబల్ సమ్మిట్ గురించి కూడా మాట్లాడతారు. మీరు ఎట్లా చేయలేకపోయారు? చేసే ముఖ్యమంత్రిని, క్యాబినెట్ అయినా అభినందించాలి కదా. లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి వస్తున్నాయని గ్లోబల్ సమ్మిట్లో వచ్చి వాళ్ళు ఎంఓఎల్ చేస్తే దాన్ని కూడా హాస్యాస్పదం అని చెప్పి పోతుంది అధ్యక్ష. పెరి అర్బన్ రీజన్ ఎకానమీ, ఆ క్లస్టర్స్ మధ్యలో అనేక ఇండస్ట్రీస్ సంబంధించిన హబ్స్ని ఏర్పాటు చేస్తుంది. ఫార్మా, ఆగ్రో, రకరకాలైన ఇండస్ట్రీ, ఎడ్యుకేషన్ హబ్ని, అట్లాగే వివిధ రంగాలకు సంబంధించిన స్పిన్నింగ్ యాక్టివిటీని, మెడికల్ హబ్ని అన్నింటినీ ఏర్పాటు చేసేటువంటి ఒక వ్యవస్థని ఎయిర్పోర్ట్లో తిరిగితే ఏ క్లస్టర్ దగ్గర పోవాలన్నా మ్యాక్సిమం 1 hour 1.5 hourలో ఆ క్లస్టర్ చేరేటట్టుగా తెలంగాణ రాష్ట్రాన్ని ప్లాన్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నటువంటి రూరల్ అగ్రికల్చర్ ఎకానమీ అధ్యక్ష, రూరల్ అగ్రికల్చర్ రీజన్ ఎకానమీ, ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అన్నింటినీ కూడా ఆ పరిసర ప్రాంతాల్లో తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చేయడం కోసం ఒక పకడ్బందీ ప్లాన్గా ప్రపంచాన్ని ఆకర్షించడానికి ముందుకు పోతా ఉంటే తెలంగాణ ఇంత అద్భుతంగా ఎదుగుతుంది అని చెప్పి చూసి తట్టుకోలేక ఆ బడ్జెట్ పుస్తకాన్ని చింపి చెవిలో పెట్టుకొని బయటికి పోతే ఇది ఆగిద్ది అధ్యక్ష? ఆగదు. నువ్వు బడ్జెట్ పుస్తకాన్ని చింపినా, చెవిలో పూలో పెట్టుకొని బయటికి పోయినా ఈ ప్యూర్ రేర్ ఎకానమీ ముందుకు పోతూనే ఉంటుంది అధ్యక్ష. ఆపలేరు మీరు. ఎందుకంటే మేము ఒక సంకల్పంతో వచ్చాము అధ్యక్ష ఇక్కడికి. మాకు మా స్వార్థం లేదు.
మా స్వార్థం వల్ల ఈ రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడాలని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పారు. మన రాష్ట్రం ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతో కాదు, ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలతో పోటీపడే స్థాయిలో మనం ముందుకు పోవాలి. అందుకోసమే 2047 కల్లా $3 ట్రిలియన్ ఎకానమీతో ముందుకు పోవాలని చెప్పి ప్లాన్ చేసుకుని ముందుకు పోతున్నాం. మీరు చింపినా, చెవిలో పెట్టుకున్నా, లేకపోతే ఇంకొక రకంగా మమ్మల్ని అవమానపరిచి మేము పెట్టిన బడ్జెట్ మీరు వినటానికి సిద్ధపడక బయటికి పోయినా మేము మాత్రం ఆగము. మేము ముందుకు నడుస్తూనే ఉంటాం అధ్యక్ష. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతూనే ఉంటాం అధ్యక్ష. వారితో పాటు మిత్రుడు మహేశ్వర్ రెడ్డి గారు అమ్మా మహేశ్వర్ రెడ్డి గారు మంచి మిత్రుడు అధ్యక్షులు. మేము చాలా కాలం కలిసి పనిచేసాం. ఒకటే భావజాలం అధ్యక్ష. వారు కూడా నిర్మల్ శాసనసభ నియోజకవర్గం నుంచి, తెలంగాణ ప్రాంతంలో ఉన్న శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రవేశపెట్టినటువంటి పథకాలు, దానికి కావాల్సినటువంటి సహకారం, నా వంతు పాత్ర ఏముందో చెప్పండి, మేము చేస్తామని చెప్తారేమని ఆశించారు అధ్యక్ష. కానీ వారు ఆ రకంగా పోలేదు అధ్యక్ష. తెలంగాణ బయట నుంచి మాట్లాడుతున్న ఒక వ్యక్తిలాగా తెలంగాణ రాష్ట్రం గురించి మర్చిపోయి ఇంకొక ఆలోచన విధానంతో వారు ముందుకు పోయారు అధ్యక్ష. నేను వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ రాష్ట్రం మనది. ఈ తెలంగాణ రాష్ట్ర అభ్యున్నతి కోసం మన అందరం, పార్టీలు వేరైనా, మీరు ఏ భావజాలంలో కలిసి ఉన్నా, అంతిమంగా మనందరి లక్ష్యం ఒకటే, తెలంగాణ రాష్ట్రం ఈ ప్రపంచంతో పోటీ పడాలి. దానికోసం ఈ శాసనసభలో ఉన్న ప్రతి సభ్యుడు సహకరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అధ్యక్ష. దానికోసం మీరు కూడా మీ పాత్ర పోషించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వారు చెప్పినటువంటి అంశాలు కూడా అధ్యక్ష, దానికి సంబంధించి కూడా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అధ్యక్ష, కరెంటు గురించి ఒక మాట చెప్పారు. 200 యూనిట్లు ఫ్రీ పవర్ అధ్యక్ష. ఉచితంగా సబ్సిడీతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు కట్టేటువంటి 200 యూనిట్ బిల్లులు దాదాపు 53 లక్షల కుటుంబాల పైబడి పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన బిల్లులు వాళ్ళు కట్టకుండా ఆ డబ్బులు వాళ్ళు ఆదా చేసుకుంటే ఆ కుటుంబానికి ఉపయోగపడతాయి అనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ కరెంటు శాఖకి నేరుగా ఫైనాన్స్ శాఖ నుంచి ప్రతి నెల బిల్లులు కడతా ఉన్నాం అధ్యక్ష, సబ్సిడీ పేరు మీద. ఉచితంగా అంటే కరెంటు శాఖ ఉచితంగా ఇవ్వట్లేదు అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ తరఫున వాళ్ళ కోసం డబ్బులు కడతా ఉన్నాం ఆర్థిక శాఖ నుంచి. వారు ఏమన్నారు అధ్యక్ష, 200 యూనిట్లు ఓ పక్కన ఫ్రీగా ఇస్తూ యూనిట్కి 10 రూపాయలు పెంచారని అన్నారు అధ్యక్ష. ఇది ఎంత అన్యాయం అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము యూనిట్కి 10 రూపాయలు పెంచలేదు అధ్యక్ష. ఇంతవరకు కరెంటు ఛార్జీలు పెంచలేదు మేము అధ్యక్ష, పెంచలేదు. దయచేసి సభ్యులు, గౌరవ సభ్యులు గమనించాలని చెప్తా ఉన్నాం. ఎందుకంటే మాకు ఈ ప్రజల పట్ల ఒక అంకిత భావం, చిత్తశుద్ధి ఉంది అధ్యక్ష. కొంత అభివృద్ధి చేయాలి, వాళ్ళ జీవనస్థితిగతులు పెంచాలని, దానికోసం ఈ ప్రభుత్వం నుంచి ఏం చేయాలి. కానీ దీంతో పాటు మేము వ్యవసాయదారులకు కూడా 29 లక్షల పంప్ సెట్లు ఉచితంగా ఇస్తా ఉన్నాం అధ్యక్ష. వాటితో పాటు ఇంకా వృత్తిదారులు, కుల వృత్తిదారులకు బార్బర్ షాప్కి, మిగతా షాప్స్కి, లాండ్రీస్కి, వాటికి కూడా మేము కొంత సబ్సిడీతో కరెంట్ ఇస్తున్నాం అధ్యక్ష. ఈ కరెంటు సంబంధించి భారత ప్రభుత్వం అనేక సందర్భాల్లో మేము సమావేశాలు పెట్టాము అధ్యక్ష. పెట్టిన ప్రతి సందర్భంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం మాకు ఒకటే చెప్తా ఉంది, ఆ మంత్రి గారు ప్రతి సందర్భంలో, అయ్యా ఇది కాదు విధానం, ఇది కాదు, మీరు రిఫార్మ్స్ చేయాల్సిందే. ఎలక్ట్రిసిటీకి సంబంధించి మీరు ఈ రకంగా రేట్లు పెంచకుండా సబ్సిడీలు ఇస్తూ ఇలా పోవటానికి వీలు లేదు. మేము కొన్ని రిఫార్మ్స్ తీసుకొని వస్తున్నాం, అవి అమలు చేయాల్సిందే. అమలు చేసే క్రమంలో మీరు పర్చేజ్, యావరేజ్ కాస్ట్ పర్చేజ్ పర్ యూనిట్కి ఎంత అయితే అంత బిల్లు ప్రజల దగ్గర వసూలు చేయాల్సిందే తప్ప మీరేం సబ్సిడీ ఇవ్వడానికి వీలు లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం రిఫార్మ్స్ పేరు మీద మాకు చెప్తూనే ఉంది అధ్యక్ష. చెప్పండి మీరు,
మీరు కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రులకు మాతో పాటు మీరు కూడా వచ్చి సహకరించండి, వారికి చెప్పండి. వారు ఒకటే చెప్తా ఉన్నారు, మీరు రేట్లు పెంచి ఇవన్నీ చేయకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఈ ఎనర్జీ శాఖ ద్వారా ఏ సదుపాయాలు రావాలన్నా మేము ఇవ్వం, అవన్నీ రిఫార్మ్ చేస్తేనే మీకు మీ రాష్ట్రానికి ఇస్తామని చెప్పి మా తెలంగాణ రాష్ట్రానికి 10 సంవత్సరాల నుంచి ఇవ్వట్లేదు అధ్యక్ష. దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలు అందరికీ ఇస్తూ ఉన్నారు. కేవలం ఏడ సబ్సిడీస్ ఇస్తూ ఉన్నాం కాబట్టి, కేవలం పర్చేస్ కాస్ట్ మనం వసూలు చేయట్లేదు కాబట్టే మీరు ఆ రిఫార్మ్స్లో భాగంగా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఇవ్వట్లేదు అధ్యక్ష. దయచేసి దీన్ని గమనించవలసిందిగా కోరుతూ, మీరు ఈ సబ్సిడీస్ని మేము లిఫ్ట్ చేయలేం. పేదవాళ్ళకి 200 యూనిట్లు ఇవ్వాల్సిందే, ఇస్తాం. రైతులకి 29 లక్షల పంప్ సెట్లకి సబ్సిడీతో మేము వ్యవసాయ రంగానికి మా ఆనాటి మన ప్రభుత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వమే ఇది ఉచితంగా ప్రవేశపెట్టింది. దీన్ని కంటిన్యూ చేస్తాం. దీనికోసం మీరు సహకరించవలసిందిగా మీ సహాయాన్ని కూడా నేను అభ్యర్థిస్తా ఉన్నాను. ఫ్లోర్ లీడర్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసినప్పుడు మీరు కూడా సహకరించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. అట్లాగే అధ్యక్ష, మహేశ్వర్ రెడ్డి గారు చాలా బాధ అనిపించింది అధ్యక్ష. మంచి మిత్రుడు, చీటింగ్ బడ్జెట్ ఇదని. అధ్యక్ష, ఎవరిని చీట్ చేశాం అధ్యక్ష? మేము అధ్యక్ష ఎవరిని చీట్ చేశాం అధ్యక్ష? మనం ఎవరిని చీట్ చేస్తా ఉన్నాం? తెలంగాణ సమాజం మొత్తానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,15 లక్షల కుటుంబాలకి 5 లక్షల రూపాయలు జీవిత బీమా చేయటం అనేది చీటింగ్ అధ్యక్ష. ఇది చీటింగ్ అవుతుంది అధ్యక్ష, ఇది చీటింగ్ అవుతుందా అధ్యక్ష? స్కూల్ గోయింగ్ చిల్డ్రన్కి గవర్నమెంట్ స్కూల్స్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టి, చెప్తాను అధ్యక్ష, దానికి కూడా వస్తాను. బ్రేక్ఫాస్ట్ పెట్టి పొద్దుటి పూట ఖాళీ కడుపుతో పాఠశాల పోయే పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టడం చీటింగ్ అధ్యక్ష. ఇది చీటింగ్ ఎట్లా అవుతుంది అధ్యక్ష? అధ్యక్ష, ఈ రాష్ట్రంలో పేదవాళ్ళ కోసం ఆలోచన చేసి స్కిల్ యూనివర్సిటీ పెట్టి, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ పెట్టి, ఉద్యోగ అవకాశాలు కల్పించి భవిష్యత్తు నిలబట్టడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో నిధులు కేటాయించి పథకాలు పెట్టడం చీటింగ్ అధ్యక్ష. ఇది ఎట్లా చీటింగ్ అవుతుంది అధ్యక్ష? అధ్యక్ష, సన్న వడ్లకి బోనస్ ఇవ్వటం, ఉద్యోగస్తులందరికీ 1.2 crore ఇన్సూరెన్స్ చేయటం చీటింగ్ అవుతుంది అధ్యక్ష. చీటింగ్ బడ్జెట్ అంటే అధ్యక్ష, ఈ బడ్జెట్లో ఇవే కదా మేము ప్రధానంగా చెప్పింది. గతంలో పెట్టిన వాటిని అమలు చేస్తూ అదనంగా ఇవన్నీ పెడతా ఉన్నాం. మీరు ఆమోదించండి, అభినందించండి, లేకపోతే సహకరించండి, సలహాలు చెప్పండి అన్నాం. కానీ ఈ పెట్టినటువంటి అన్నింటినీ చీటింగ్ అని మీరు అంటున్నారు. ఇది చీటింగ్ ఎట్లా అవుతుంది అధ్యక్ష? అధ్యక్ష, ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరికీ క్యాష్లెస్ హెల్త్ కార్డు ఇవ్వటం చీటింగ్ అవుతుంది. ఎట్లా చీటింగ్ అవుతుంది అధ్యక్ష? గ్యాస్ సిలిండర్ అధ్యక్ష మీరు ఇవ్వట్లేదని మాట్లాడారు అధ్యక్ష. నేను చెప్తా ఉన్నాను, నాతో పాటు గౌరవ మంత్రివర్యులు సివిల్ సప్లైస్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇంకా ఇతర మంత్రులు అనేక సార్లు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ పెట్రోలియం మంత్రి గారిని, పెట్రోలియం సెక్రటరీ గారిని కలిశాం. మేము మా రాష్ట్రంలో మహిళలకి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలనుకుంటున్నాం. దానిపైన ఉన్నటువంటి ఖర్చు మొత్తం ఎంత అవుతుందో అంతే మీరు ముందే చెప్తే ఆ అమౌంట్ మొత్తం మీ అకౌంట్లో డిపాజిట్ చేస్తాం. ఇన్ అడ్వాన్స్ మీ అకౌంట్లో డిపాజిట్ చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేస్తాం. దయచేసి మీరు ట్రాన్స్ఫర్ చేయించుకొని మా వాళ్ళు గ్యాస్ సిలిండర్ తీసుకోవడానికి వచ్చినప్పుడు కేవలం 500 రూపాయలే వసూలు చేసుకొని మిగతా డబ్బులు మేము డిపాజిట్ చేసిన డబ్బుల్లోంచి మీరు డిడక్ట్ చేసుకోండి అని రాతపూర్వకంగా, ఇంక్లూడింగ్ మా చీఫ్ సెక్రటరీతో సహా, ఆనాడు ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నాడు ఆయన, నేను, మా సివిల్ సప్లైస్ మంత్రి గారు, మంత్రిని సెక్రటరీని పదే కలిస్తే నో
మేము ఒప్పుకోం. ఈ విధానం మేము ఒప్పుకుంటే మిగతా రాష్ట్రాల్లో కూడా అందరూ 500కే అడుగుతారు, మేము ఇయ్యం, మీరు పెట్టద్దు అంటే నేను చెప్పిన మీకేం పోతుంది, ముందే మా డబ్బులు మీ దగ్గర డిపాజిట్ చేస్తే ఆ తర్వాత అంటే సరే మీకేమన్నా అనుమానం ఉందేమో, మేము ముందే మీ అకౌంట్లో డిపాజిట్ చేస్తాం, ఇన్ రైటింగ్ కూడా ఇస్తాం, ఆర్బీఐ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తాం, మీరు ఏ అకౌంట్ పెడితే అంటే కూడా ఒప్పుకోలేదు అధ్యక్ష. నేను అంటా ఉన్నాను, అడుగుతున్నాను ఇప్పటికి కూడా మహేశ్వర్ రెడ్డి గారిని, ఇప్పటికి కూడా ఐఎమ్ రిక్వెస్టింగ్ హిమ్, ప్లీజ్ లెట్ us go టు ఎవరో పెట్రోలియం సెక్రటరీ గారు మంత్రి గారి దగ్గర పోదాం. ఆ డబ్బులు మేము ముందే అడ్వాన్స్గా అకౌంట్లో డిపాజిట్ చేస్తాం. ఇక్కడ సిలిండర్ల ద్వారా ఇచ్చేటువంటి లబ్ధిదారులు కేవలం 500 రూపాయలు మాత్రమే మీరు వసూలు చేయండి. వాళ్ళు మేము చేయగలిగే వాళ్ళం, కాకపోతే దీనికి సంబంధించిన వ్యవస్థ సిలిండర్లదంతా కూడా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. లేకపోతే ఏజెన్సీలు అన్నీ మా చేతిలో ఉంటే మేము డబ్బులు దాంట్లో డిపాజిట్ చేసి మేమే చేసేవాళ్ళం అధ్యక్ష. అందుకోసం నేను ఇప్పటికి కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, రండి పోదాం, మిగతా సభ్యులందరూ కూడా రండి, సహకరించండి. అదే బెనిఫిషియరీస్కి మెయిల్ చేయడం కోసం నేను చెప్తా ఉన్నాను, దయచేసి రండి. వద్దు, అది బెనిఫిషరీకి డబ్బులు పోవద్దు, వాళ్ళకి 500 గ్యాస్ సిలిండర్ రావద్దు, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పేరు రావద్దు, ఈ రాష్ట్రం అంతా చెప్పింది కానీ చేయట్లేదని చెప్పడం కోసం చేసే ప్రయత్నం, ఇది ఎక్కడ ఆనందం అధ్యక్ష? అరే మనవాళ్ళు అధ్యక్ష, మీరు ఈ తెలంగాణలో నిర్మల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వస్తూ ఉన్నారు అధ్యక్ష. నిమ్స్ గురించి అధ్యక్ష చెప్తాను సార్. నిమ్స్, సనత్ నగర్, అల్వాల్, ఎల్బీ నగర్, వారంగల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నిటికీ ఈ బడ్జెట్లో నిధులు కేటాయించడమే కాదు అధ్యక్ష, దాదాపు 6582 అదనపు మల్టీ స్పెషాలిటీ బెడ్స్ ఈ బడ్జెట్లో అందుబాటులోకి వచ్చేంత నిధుల్ని కేటాయించి ముందుకు పోతా ఉంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో బెడ్స్ అందుబాటులో తీసుకొని వస్తే పేద మధ్యతరగతి కుటుంబాల అధ్యక్ష హాస్పిటల్లో పోయేది, వాళ్ళ కోసం కేటాయిస్తే అది కూడా చీటింగ్ అంటే ఎట్లా అధ్యక్ష? వీళ్ళు ఒక ఆయన ఏమో చింపుకొని చెవిలో పూలా పెట్టుకొని పోతాడు, ఇంకో ఆయన చీటింగ్ అంటాడు అధ్యక్ష. SHG ఇప్పుడే చెప్పాను అధ్యక్ష, మీరు ఇవ్వట్లేదంటే నేను చెప్పాను 1,00,000 కోట్లకు బరాబర్ ఇస్తామని, తప్పనిసరిగా చేస్తాం అధ్యక్ష. ఆర్టీసీలో ఫ్రీ బస్, ఈ రాష్ట్రంలో నువ్వు ఏ మహిళనైనా అడుగు, ఎవరినైనా టికెట్ అడుగుతున్నారని, ఏ మహిళనైనా ఆర్టీసీ బస్సులో, నేను కూడా చెప్తాను అధ్యక్ష, ఈ నిర్మల్ బస్సులో, నిర్మల్ నుంచి హైదరాబాద్ వచ్చే బస్సు కానీ, లేదా పక్కన ఉన్నటువంటి ఇంక మన రామారావు గారి కాన్స్టిట్యున్సీ ఉంది కదా అక్కడ పోయేటప్పుడు కానీ, లేకపోతే ఆదిలాబాద్ పోయేటప్పుడు కానీ, లేదా నేను కూడా వస్తాను నాతో పాటు మీరు కూడా బస్సు ఎక్కండి, ఇద్దరం కలిసి ఆదిలాబాద్ పోదాం, ప్రయాణం చేద్దాం. ఎవరైనా మహిళలకి టికెట్ అడుగుతున్నట్టు మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి, నిర్మల్ నియోజకవర్గంలో మహిళల బస్సులో టికెట్ వసూలు చేయాలా, మా మహేశ్వర్ రెడ్డి గారు ఫ్రీగా ఇవ్వద్దని చెప్పినాడు, టికెట్ డబ్బులు వసూలు చేయాలి అంటున్నారని చెప్పండి, ఆడ మనం ఆ ఒక్క నియోజకవర్గంలో అమలు చేద్దామంటే చేద్దాం. అది ఎట్లా సార్? ఇందిరమ్మ ఇల్లు అధ్యక్ష, ఇందిరమ్మ ఇల్లు కూడా మీకు కూడా తెలుసుగా, ఆదిలాబాద్లో ఎంతమంది ఇందిరమ్మ ఇల్లు అడుగుతూ ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం మీకు కూడా తెలుసు, మీ నియోజకవర్గంలో కూడా శాంక్షన్ చేసాం. ఇవాళ కట్టుకుంటా ఉంటే ఆ ఇల్లు కట్టుకోవటం కూడా చీటింగ్ అంటే ఎట్లా అధ్యక్ష? వాళ్ళు కూడా కట్టుకోవద్దా అధ్యక్ష? ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక విషయం కూడా, మహేశ్వర్ రెడ్డి గారు ఏమంటారంటే, మేము డబ్బులు ఇస్తా ఉన్నాం, కేంద్రం నుంచి వస్తూ ఉన్నాయి, మా డబ్బులే కదా. ఎవరి డబ్బులు అధ్యక్ష ఇవి? అధ్యక్ష ఈ రాష్ట్రాలన్నీ కడితే డబ్బులు కేంద్రానికి పోతా ఉన్నాయి అధ్యక్ష. కేంద్రాల దగ్గరికి పోయే డబ్బులన్నీ అన్ని రాష్ట్రాల నుంచే, అందులో తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా పోతా ఉన్నాయి అధ్యక్ష. సరే ఎంత కడుతున్నామో అంత సమానంగా మళ్ళీ తిరిగి ఇస్తున్నారా? ఇవ్వట్లేదు అధ్యక్ష, ఇవ్వట్లేదు అధ్యక్ష. ఇది నేను ఫైనాన్స్ మినిస్టర్గా అనేక సందర్భాల్లో సమావేశాలకి అటెండ్ అయ్యాను అధ్యక్ష. నేను చాలా సందర్భంగా వారి దృష్టికి కూడా తీసుకొచ్చాను అధ్యక్ష. ఎవ్రీ రూపీ అధ్యక్ష, మనం ఈ రాష్ట్రం నుంచి కట్టే ప్రతి రూపాయికి అధ్యక్ష మిగతా రాష్ట్రాలతో పాటు సమానంగా రావాలిగా.
మిగతా రాష్ట్రం రూపాయి కడితే వాళ్ళకి ఎంత ఇస్తున్నారో అంత మనకు రావాలి కదా. అధ్యక్ష, ఏం దురదృష్టం, ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి మీరు కూడా నాతో పాటు వచ్చి నిలబడి పోరాటం చేయాలి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, మన వాటా నిధులు రావటం కోసం. అధ్యక్ష, ఈ రాష్ట్రం నుంచి ₹1 కడితే మనకు వచ్చేది కేవలం 30 పైసలు మాత్రమే. అధ్యక్ష, ఇది ఎక్కడ అన్యాయము అధ్యక్ష? లెక్కలు అధ్యక్ష, రూపాయి కడితే మనకు వచ్చేది 30 పైసలు. కర్ణాటక రాష్ట్రానికి ₹1 కడితే వచ్చేది 15 పైసలు. ఏపీ రాష్ట్రానికి ₹1 కడితే 62 పైసలు. తమిళనాడు రాష్ట్రం ₹1 కడితే వచ్చేది 26 పైసలు. అధ్యక్ష, కేరళకి 60 పైసలు ₹1 కడితే. అధ్యక్ష, అదే బీహార్ ₹1 కడితే ₹6.69 ఇస్తామన్నారు అధ్యక్ష. అధ్యక్ష, యూపీ అధ్యక్ష ₹1 కడితే ₹1.96 ఇస్తా ఉన్నారు అధ్యక్ష. మధ్యప్రదేశ్ అధ్యక్ష ₹1 కడితే ₹1.87 ఇస్తా ఉన్నారు అధ్యక్ష. రాజస్థాన్ అధ్యక్ష ₹1 కడితే ₹1.19 ఇస్తా ఉన్నారు. ఏం పాపం చేసింది అధ్యక్ష తెలంగాణ? ఏం పాపం చేసింది తెలంగాణ? ఈ రాష్ట్రంలో అంతర్భాగం కాదా అధ్యక్ష? తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ వీళ్ళు కట్టినటువంటి వాటికి డబ్బులు రావాలి కదా అధ్యక్ష. మేము డబ్బులు కడతా ఉంటే మీరు డబ్బులు తీసుకొని పోతా ఉంటే అవి అక్కడెక్కడ ఇచ్చుకుంటూ ఇంకా మళ్ళీ ఈ తెలంగాణ మీద స్వారీ చేయటం కోసం మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది ఎక్కడ న్యాయం అధ్యక్ష? మహేశ్వర్ రెడ్డి గారు, దయచేసి మీరు మాతో రావాలి. మీరు చీటింగ్ బడ్జెట్ అన్నారే, మేం చెప్పింది కాదు అధ్యక్ష. ఈ జరిగే ప్రక్రియ చీటింగ్, ఇది చీటింగ్ అంటారు. దయచేసి మీరు ఇట్లా చేయకండి అధ్యక్ష. అధ్యక్ష, ఇది వాస్తవం కాదా? ఇవి అధ్యక్ష వీళ్ళు లెక్కలు అధ్యక్ష, నేను చెప్పే కాదు అధ్యక్ష. ఇట్ ఈస్ దేర్ ఇన్ ద సిస్టమ్. మాట్లాడిన తర్వాత అధ్యక్ష ఇంకో మాట అన్నారు అధ్యక్ష. ఐఎమ్ నాట్ హీల్డింగ్, ప్లీజ్ లెట్ మీ కంప్లీట్. అధ్యక్ష వారి క్లారిఫికేషన్ ఇస్తాం చెప్తురు కానీ అధ్యక్ష నేను దీని జోలికి సార్ నేను ఐఎమ్ నాట్ హీల్డింగ్. లెట్ మీ కంప్లీట్ ఇట్. క్లారిఫికేషన్లో వారికి సమయం అండి, వారు అడగండి. నేను ఈ సబ్జెక్ట్ జోలికి పోలేదు అధ్యక్ష. బడ్జెట్లో కూడా లేకపోతే దాని తర్వాత కూడా దీని మీద నేను చర్చకు పోలేదు అధ్యక్ష. వారు లేపి నాతో ఇది మాట్లాడిస్తూ ఉన్నారు. వారు నన్ను లేపి నాతో మాట్లాడిస్తూ ఉన్నారు. ఈ లెక్కలు చెప్పండి నేను. మీరు ఈ లెక్కలు అడిగితే నేను ఉన్న లెక్కలు తీసుకొచ్చి చెప్పాను అధ్యక్ష. మేమేం మోసం చేయట్లేదు, మేము కడతా ఉన్నాము, మాకు రావాల్సింది రావట్లేదు. దయచేసి నా సహచర మిత్రుడిగా, ఈ సభలో సభ్యుడిగా రాష్ట్రం కోసం మనం అందరం పోదాం. మనకు రావాల్సిన ₹1 కడితే ₹1 మనకు వచ్చేటట్టుగా చూడండి. లేదా మిగతా యూపీ, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ఎట్లా ఇస్తున్నారో అట్లాగే మనకు కూడా ఇవ్వండి అని చెప్దామని అంటున్నారు. తప్పేం లేదు కదా అధ్యక్ష, ధర్మమే కదా అధ్యక్ష. ఇంకో మాట కూడా వారు అన్నారు, ఏంటంటే మీరు $3 ట్రిలియన్ ఎకానమీ పెట్టుకొని మీరు ముందుకు పోతా ఉన్నారు. ఇది అన్ని గాలి మేడలు సృష్టిస్తున్నారు. ఇది ఎక్కడ సాధ్యం? నిజమే, ఇది మేము చెప్పింది కాదు అధ్యక్ష. భారతదేశ ప్రధాని వికసిత్ భారత్ అని నరేంద్ర మోడీ గారు 2047 కల్లా $30 ట్రిలియన్ ఎకానమీతో దీన్ని దేశాన్ని ముందుకు తీసుకొని పోవాలి. దాంట్లో ఈ రాష్ట్రాలన్నీ కూడా భాగస్వాములు కావాలి అధ్యక్ష. దేశం $30 ట్రిలియన్ ఎకానమీతో ముందుకు పోవాలంటే దేశం అంటే ఇంక ప్రత్యేకంగా రాష్ట్రాలు కాకుండా బయట ఇంకెక్కడ ఏం లేదు అధ్యక్ష. ఈ రాష్ట్రాలే దేశం అధ్యక్ష. ఈ రాష్ట్రాలే ఆ $30 ట్రిలియన్ ఎకానమీకి అనుగుణంగా ప్లాన్ చేసుకుంటేనే మన ప్రధాని ఏది వికసిత్ భారత్ 2047 $30 ట్రిలియన్ ఎకానమీ పోవటానికి పనికొచ్చేటువంటి ప్రణాళిక చేసుకుంటేనే అది సాధ్యం అవుతుంది. చెప్పండి మీరు, అది వద్దు, మా ప్రధాని చెప్పింది కరెక్ట్ కాదు, మీరెందుకు దీనికి ప్లాన్ చేస్తారు, మీరు అంతా తెలంగాణ అవసరం లేదు దాంట్లో, మీరు చేయబాకండి అనండి. ఎస్, మీరు చేయబాకండి అనండి అధ్యక్ష. వి బిలీవ్ ఇన్ ఫెడరల్ అధ్యక్ష, వి బిలీవ్ ఇన్ కోఆపరేటివ్ ఫెడరలిజం. వి బిలీవ్ ఇన్ కోఆపరేటివ్ ఫెడరలిజం. ఈ భారతదేశం పార్లమెంటరీ డెమోక్రసీలో
ఇది రాష్ట్రాల సమూహం, కేంద్రాన్ని మేము గౌరవిస్తాం. వారు ఇచ్చినటువంటి ఆలోచన అన్ని రాష్ట్రాలు అమలు చేసేటట్టుగా వాటన్నిటికంటే ఇంకా ముందుగా మా ముఖ్యమంత్రి మా క్యాబినెట్ ఆలోచన చేసి అంతకంటే స్పీడ్గా వారు చెప్పినట్టు లక్ష్యంలో మనం కూడా భాగస్వాములై ఆ లక్ష్యాన్ని చేరుకోవటం కోసం ప్రణాళిక తయారు చేయాలని చెప్పి 2047 తెలంగాణ రైజింగ్ 2047 $3 ట్రిలియన్ ఎకానమీకి తీసుకొని పోవటం కోసం మేము ప్రణాళిక తయారు చేసుకున్నాం అధ్యక్ష. ఇది తప్పెట్లా అవుతుంది అధ్యక్ష? అధ్యక్ష మహేశ్వర్ రెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్ మహేశ్వర్ రెడ్డి గారు అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష ఇప్పుడు జీడిపిలో ఇందాక మా లెజిస్లేటివ్ అఫైర్స్ మంత్రి గారు ఇందాక మాట్లాడినప్పుడు చెప్పారు కూడా అధ్యక్ష నేను ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్ విత్ హిమ్ ఎట్ ఆల్. వారు చెప్పిన దానికి మీరు చేయమంటే చేస్తాము, లేదు ఇఫ్ యూ వాంట్ టు డిఫర్ విత్ అవర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ వికసిత్ భారత్ 2047లో $30 ట్రిలియన్ ఎకానమీకి ఈ దేశం సాధ్యం కాదు, వీలు కాదు, అది కరెక్ట్ కాదు, మీరు ఎందుకు ప్లాన్ చేస్తున్నారని చెప్పండి. రైట్, లెట్ us థింక్. మనం కూడా ఆలోచన చేద్దాం, అందరం డిస్కస్ చేద్దాం. సార్ చెప్తున్నాను సార్, అది కూడా చెప్తాను లెక్కలు. అధ్యక్ష ఇప్పుడు 3.5 ట్రిలియన్ ఉంది భారతదేశం. మీరు $30 ట్రిలియన్ ఎకానమీకి పోవాలంటే 8 times పెరగాలి మీరు. అంటే 1.2%. ఇప్పుడు ఏంటి మీ ఇప్పుడున్న మీ వార్షిక వృద్ధి రేటు 9.2, ఈ 8.8 దాకా పెరగాలి. మీకు ఇప్పుడున్నది 8%. ఈ 8% నుంచి 9.2% పెరగాలి మీరు. అలా పెరగాలంటే రాష్ట్రాలు పెరిగితేనే మీరు పెరుగుతారు, లేకపోతే ఆడ పెరుగుతారు. ఇంకేముంది? ఈ పెరిగే రాష్ట్రాల్లో ఈరోజు దేశంలో తీసుకుంటే తెలంగాణ రాష్ట్రం చాలా స్పీడ్గా వడివడిగా ఎదుగుతూ ఉంది. దానికి కావాల్సిన ప్రణాళికలు కూడా మేము తయారు చేశాం. అందుకే ఇవాళ ప్యూర్ రేర్ అని, మూసీ రిజర్వేషన్ అని ప్రపంచాన్ని మొత్తం ఆకర్షించడానికి కావాల్సిన విధంగా 2047 తెలంగాణ రైజింగ్ అని చెప్పి $3 ట్రిలియన్ ఎకానమీ కోసం గ్లోబల్ సమ్మిట్ అని చెప్పి ఆ ఫ్యూచర్ సిటీలో పెట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది పెద్దల్ని ఇక్కడ పిలిచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు అవకాశాలన్నీ చూపిస్తే ఎస్, ఈ దేశంలో అన్నిటికంటే తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ సహజ వనరులు ఉన్నాయి, మానవ వనరులు ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, కావాల్సిన వాతావరణం ఉంది, లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు. ఇక్కడ అన్ని వర్గాల హక్కును చేర్చుకుంటారు. ఇక్కడ హేట్రెడ్ సంస్కృతి కూడా లేదు. ఒకళ్ళు ద్వేషించుకోరు. ఇక్కడ అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు సామరస్యంతో ముందుకు పోతారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా లేదు. కాబట్టి డెఫినెట్గా తెలంగాణలో పెట్టుబడులు పెడదామని అందరూ ముందుకు వస్తూ ఉన్నారు అధ్యక్ష. అందుకే వాళ్ళు ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ పెడితే అన్ని లక్షల కోట్లు ఎంఓఎల్ చేశారు. ఇది అయిన తర్వాత మళ్ళీ దావోస్ పోతే అక్కడ కూడా ఎంఓఎల్ చేశారు అధ్యక్ష. తెలంగాణ రైజింగ్ కాబట్టే కదా వాళ్ళు చేసేది. అందుకోసం అధ్యక్ష మేము చెప్తా ఉన్నాం 100% 2047 $3 ట్రిలియన్ జిఎస్డిపి కావాల్సిన అంచనా వేశాం. 13.5% దాని వృద్ధి రేటు లక్ష్యంగా పెట్టుకొని మేము ముందుకు పోతా ఉన్నాం. ఇప్పుడు $200 బిలియన్ ఎకానమీగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం $3 ట్రిలియన్ ఎకానమీకి 2047 కల్లా మీలాంటి వాళ్ళు చీటింగ్ బడ్జెట్ అన్నా, అలాంటి వాళ్ళు బడ్జెట్ చింపి చెవులో పెట్టుకొని బయటికి పోయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం డెఫినెట్గా 2047కి $3 ట్రిలియన్ ఎకానమీకి దగ్గర తీసుకొని పోతుంది. ఈ దేశం కలలు గంటున్నటువంటి ఈ $30 ట్రిలియన్ ఎకానమీ వికసిత్ భారత్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా డ్రీమ్స్ will transform into thoughts will transform into action. That is what we are doing. We are dreaming big. You also please share with us, join with us. If you believe whatever Vikasit Bharat 2047 Prime Minister is saying that we will touch $30 trillion economy, if you are believing, please join with us. Let us take the Telangana to the rise. Telangana rising 2047. అధ్యక్ష జాయిన్ కావాలి అధ్యక్ష, కాకపోతే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అధ్యక్ష మిత్రులు మహేశ్వర్ రెడ్డి గారు నేను చెప్పిన దాంతో ఏకీభవిస్తారని నేను అనుకుంటున్నాను. ఇక వారు
మీరు కొన్ని స్కీమ్స్ చెప్పారు, వాటి అమలు చేయలేదు అంటున్నారు. అమలు చేయలేదు అని అంటే నేను మళ్ళీ ఆ లెక్కలన్నీ తీసి చదువుదామనంటే ఇక్కడ మా ఎల్ఏ మంత్రి గారు మీరు ఇంకా కౌన్సిల్ కూడా పోవాలా, ఇంకా చాలా సమయం అవుతూ ఉంది, అక్కడ కూడా సమాధానం చెప్పాలా. ఇక ఆ పనులన్నీ వారు కొద్దిగా కాగితాలు పంపిస్తాం, లేకపోతే ఆ లెక్కలు కూడా మీకు మేము ప్రతి సంవత్సరం ఏ స్కీమ్కి మేము ప్రకటించాం, ఆ ప్రకటించిన స్కీమ్కి దేనికి ఎంత చేశాం అనేది కూడా నా దగ్గర అన్ని కాగితాలు తీసుకొని వచ్చాను అధ్యక్ష. స్కీమ్ వారిగా నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. మొత్తం ఇన్ని పేజెస్ ఉన్నాయి మీకు చెప్పడానికి, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అధ్యక్ష. దయచేసి మేము 6 గ్యారంటీలకు సంబంధించి మహాలక్ష్మిని 35 లక్షల మంది మహిళలకి ఉపయోగపడేట్టుగా 9,700 కోట్ల రూపాయలు ఇప్పటికే ఆర్టీసీకి చెల్లించాం అధ్యక్ష. ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం. మహేష్ రెడ్డి గారు మీరు 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 మర్చిపోయారు, నేను ఇంకో విషయం కూడా చెప్పాలి. మీరు అధ్యక్ష అప్పుల గురించి మహేశ్వర్ రెడ్డి గారు నిర్మల్లో మా శ్రీధర్ బాబు గారు చెప్తా ఉన్నారు, ఒక మహిళా సోదరిమణిని బస్ ఎక్కి అడగండి, మీరు ఏమన్నా టికెట్ అడిగారా అని అడగండి. లేదు మీకు మా మహిళలు ఆడ ఫ్రీగా బస్ ఎక్కొద్దు, వాళ్ళ దగ్గర టికెట్ వసూలు చేయాలని ఆలోచన మీకుంటే చెప్పండి, ఆ నియోజకవర్గం వరకైనా టికెట్ వసూలు చేయించే కార్యక్రమం మా పొన్నం ప్రభాకర్ గారు చెప్తాను, వారు అంగీకరిస్తే అది కూడా చేపిస్తాం. అధ్యక్ష మీరు అట్లా అంటే ఎట్లా అధ్యక్ష? మీరు రాష్ట్రం అంటే ఇంత బాధపడితే ఎట్లా అధ్యక్ష? మహిళలకు కించపరిచి ఇందాక అప్పుల గురించి అప్పులు అధ్యక్ష వికసిత్ భారత్ ప్రధానమంత్రి గారు అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని అంటున్నారా? ఒకటే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్ అని కోరుకుంటున్నారు. అధ్యక్ష ఇందా మీరు అప్పుల గురించి మాట్లాడితే నేను అప్పుల గురించి చెప్పాను అధ్యక్ష. మీ అప్పులు తెలుసా? కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో ఎన్ని అప్పులు తెచ్చిందో తెలుసా అధ్యక్ష? 1950 నుంచి 51 నుంచి 2013-14 వరకు దాదాపు 13 మంది ప్రధానమంత్రులు గౌరవ వాజ్పేయి గారితో సహా కలిపి చేసిన అప్పు కేవలం 56.66 లక్షల కోట్లు మాత్రమే. అధ్యక్ష నేను లెక్కలే చెప్తాను, నేను విమర్శించట్లేదు అధ్యక్ష. అరే అధ్యక్ష ఇప్పుడే చెప్పింది కదా అధ్యక్ష, వికసిత భారత్లో $30 ట్రిలియన్ ఎకానమీకి రాష్ట్రం కూడా డ్రీమ్ అవుతూ ఉంది, చేస్తూ ఉంది. అంటే మీరు అప్పుల గురించి నేను మళ్ళీ మీరు చెప్పిందే చెప్తున్నాను అధ్యక్ష. కేవలం మేము చూడండి, 13 మంది ప్రధానమంత్రులు 2013-14 వరకు వారు ప్రధానమంత్రులుగా పనిచేస్తే ఈ దేశంలో వాళ్ళు చేసిన అప్పులు 56 లక్షల కోట్లు మాత్రమే. ప్రస్తుతం మన దేశ అప్పు అధ్యక్ష 197 లక్షల కోట్లు. ఎక్కడ 53 లక్షలు? అనగా గత 12 సంవత్సరాల కాలం నుండి ఈనాటి కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పులు 140 లక్షల కోట్లు, అనగా సంవత్సరానికి 11,760,000 కోట్లు అప్పు చేశారు అధ్యక్ష. 1950 నుంచి 14 వరకు 13 మంది ప్రధానమంత్రులు చేస్తే కేవలం వాళ్ళు చేసింది 56 లక్షల కోట్లు అప్పు అయితే, కేవలం ఈ 12 సంవత్సరాలు వీళ్ళు చేసిన అప్పు 140 లక్షల కోట్ల అప్పు. ఇది ఎట్లా అధ్యక్ష? ఇంకా మహేశ్వర్ రెడ్డి గారు నన్ను మీరు చీటింగ్ బడ్జెట్ అని నన్ను మాట్లాడుతుంటే నేను ఏం చెప్పను అధ్యక్ష. అధ్యక్ష నేను మహేశ్వర్ రెడ్డి గారిని ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మనకున్న వనరులు అట్లాగే మిగతా ప్రభుత్వాల నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ని, మిగతా కార్యక్రమాల ద్వారా ఈ 2047 ట్రిలియన్ ఎకానమీకి చేరుకోవటానికి కావాల్సిన విధంగా కొత్త ప్రణాళికలు, కొత్త ఆలోచనలు చేస్తూ ఒక కొత్త ఆర్థిక విధాన పంతాతో పోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. లేకపోతే ఆ వికసిత్ భారత్ $30 ట్రిలియన్ ఎకానమీ చేరుకోలేము అధ్యక్ష. అలా పోవాలంటే కొత్త మార్గాల్లో పోవాల్సిందే.
ఆ కొత్త మార్గాల కోసమే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రణాళికలు చేస్తుంది, పోతుంది కూడా అధ్యక్ష, సాధిస్తాం కూడా. అట్లాగే 6 గ్యారంటీలు చేయట్లేదు అంటున్నారు. గ్యాస్ సిలిండర్ గురించి, రాజీవ్ ఆరోగ్యశ్రీ గురించి 10 లక్షలు పెంచాం, దానికి సంబంధించిన డబ్బులు ప్రతి నెల వేస్తూ ఉన్నాం. గృహజ్యోతి సంబంధించి అమలు చేస్తూ ఉన్నాం, ఇందిరమ్మ ఇళ్ళు సంబంధించి అమలు చేస్తూ ఉన్నాం, రైతులు రుణమాఫీ అమలు చేస్తూ ఉన్నాం, రైతు భరోసా చేస్తూ ఉన్నాం. ఇంకా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఒక్కటి మాత్రం మేము గత సంవత్సరం అనుకున్నట్టుగా చేయలేకపోయాం. ఉన్న మాట కూడా నేను చెప్తా ఉన్నాను. తప్పనిసరిగా అధ్యక్ష అదొక్కటి కొన్ని ఆర్థిక కారణాల వల్ల చేయలేకపోయాం. ఈ సంవత్సరం తప్పనిసరిగా చేస్తాం దాన్ని కూడా. అట్లాగే అధ్యక్ష మిగతా రాజీవ్ యువ వికాసం సంబంధించి కూడా కొన్ని విషయాలు అడిగారు. అది మేము ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా పెట్టాం. గత సంవత్సరం దాని అంతా ఎగ్జామినేషన్ కోసం సమయం వెచ్చించాం, కొన్ని ఆర్థిక వనరులు కూడా సమకూరలేదు. ఈ సంవత్సరం సమకూర్చుకుంటున్నాం. తప్పనిసరిగా దానిని కూడా ఈ సంవత్సరం అమలు చేస్తాం. తప్పనిసరిగా మహేశ్వర్ రెడ్డి గారి సూచన అమలు చేసే కార్యక్రమంలో వారి ఆలోచనలు కూడా తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, కోననేని సాంబశివరావు గారు వారు ప్రగతిశీల భావాలతో కొన్ని సలహాలు సూచనలు చేశారు. बोल रहा हूँ, बोलेंगे भाई కోననేని సాంబశివరావు గారు, మాజూద్ హుస్సేన్ గారు, అట్లాగే మా మదన్ మోహన్ గారు, సూర్యనారాయణ గారు, వివేకానంద్ గారు చెప్పినటువంటి దానికి నేను సమాధానం చెప్పాను. నాగేందర్ గారు కూడా కొన్ని విషయాలు చెప్పారు. వాటిని కూడా రాసుకొని తప్పనిసరిగా ఈ బడ్జెట్లో వీటన్నిటిని అమలు చేసేటువంటి మీ సూచనలు తీసుకొని సాధ్యమైనంత మేరకు అమలు చేస్తాం. సాంబశివరావు గారు ఈ ప్రభుత్వంలో వారు కూడా మా మిత్ర పార్టీకి సంబంధించినటువంటి నాయకులు నిరంతరం ఈ ప్రభుత్వంలో మేము తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి కానీ, విధానపరమైన నిర్ణయాల గురించి కానీ, వారి ఆలోచనలు కూడా తప్పనిసరిగా దీంట్లో మేము భాగస్వామ్యం చేసుకుంటూనే ముందుకు పోతా ఉన్నాం. భవిష్యత్తులో కూడా వారి ఆలోచనల్ని, వారి విధానాన్ని దీంట్లో పొందుపరుచుకొనే మేము ముందుకు పోతాం. దీంట్లో మాకు ఎవరికి రెండో ఆలోచన లేదని చెప్పి నేను స్పష్టంగా చెప్తూ, మిగతా మన ఎంఐఎం సోదరులు కూడా కొన్ని అంశాలు చెప్పారు. ముఖ్యంగా ఓల్డ్ సిటీ అభివృద్ధికి సంబంధించి, అట్లాగే ఆ చెరువు పైన కడుతున్నటువంటి బ్రిడ్జి సంబంధించి మిగతా అంశాల గురించి కూడా చెప్పారు. నేను ప్రత్యేకంగా ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాను. ఇందిరమ్మ ఫ్యామిలీ ఇన్సూరెన్స్ గురించి మీరు అప్రిషియేట్ చేశారు, చాలా నేను కూడా అభినందిస్తూ ఉన్నాను. అట్లాగే యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్ గురించి కూడా చెప్పారు, అభినందించారు. దానికి సంబంధించి కూడా మేము వాటి గురించి కూడా మేము నిధులు కేటాయిస్తూ ఉన్నాం. అట్లాగే 6 గ్యారంటీకి సంబంధించిన 47,000 కోట్లు మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కన్సిడర్ చేసి పాజిటివ్ సైన్ అని చెప్పారు. తప్పనిసరిగా మీ అభినందనలు తీసుకుంటూ భవిష్యత్తులో వాటిని ఇంకా ముందుకు తీసుకొని పోవడం కోసం, అభివృద్ధి చేయడం కోసం ప్రయత్నిస్తాం. మైనార్టీ వెల్ఫేర్ సంబంధించి కొన్ని స్కాలర్షిప్స్ పెండింగ్ ఉన్నాయని, వాటికి సంబంధించి ఇమీడియట్ రిలీజ్ చేయాలని, షాదీ ముబారక్ బిల్ సంబంధించి ఏమి పెండింగ్ ఏం లేవు, అవన్నీ ఆన్లైన్లో పెట్టేశాం. మాకు రావటం ఆలస్యం. షాదీ ముబారక్ బిల్స్ ఇమీడియట్గా ఆన్లైన్లో క్లియర్ చేసుకుంటూ పోతా ఉన్నాం. ఎక్కడైనా కింద స్థాయిలో ఎక్కడైనా పెండింగ్ ఉంటే ఆ కింద స్థాయిలో మీ దృష్టికుంటే వాళ్ళకి చెప్పి ఇమీడియట్గా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పంపించే ఏర్పాటు చేయండి. కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ నాట్ ఈవెన్ పెండింగ్, నాట్ ఈవెన్ 1 కేస్ ఇస్ పెండింగ్. అట్లాగే తెలంగాణ ఉర్దూ అకాడమీ ఎంప్లాయీస్ పెండింగ్, వాటి గురించి కూడా చెప్పారు. వాటి గురించి కూడా ఆలోచన చేస్తాం. ఇన్స్టిట్యూషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మైనారిటీ డెవలప్మెంట్ సర్కిల్స్ ఇన్ ఆల్ డిస్ట్రిక్ట్స్, స్కూల్స్ అండ్ కాలేజెస్ అండ్ వర్క్ ల్యాండ్స్, టెంపరీ స్కూల్స్ ఇన్ నాంపల్లి, ఎస్. అట్లాగే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్, గోల్కొండ హాస్పిటల్స్, ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్, సరోజిని హాస్పిటల్ గురించి చెప్పాం. తప్పనిసరిగా వాటికి నిధులు కేటాయించడమే కాకుండా మీ దృష్టి ఇంకో విషయం కూడా తీసుకొని వస్తున్నాను. రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి 75% కంప్లీట్ అయి ఉన్నటువంటి వాటిని పూర్తిగా అట్లా కొన్ని సంవత్సరాలుగా గత ప్రభుత్వం పెండింగ్ పెడితే వాటన్నిటిని తెప్పించుకొని వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మంత్రులతో రివ్యూ చేసి పూర్తి స్థాయిలో ఫోకస్డ్గా 80% ఆర్ 85% మిగిలి ఉన్నదాన్ని కంప్లీట్గా చేయటం కోసం కావాల్సిన నిధులన్నీ వాళ్ళు 15 రోజులకోసారి బిల్లు పంపించిన వాటిని క్లియర్ చేస్తామని చెప్పాం.
అటువంటి మీ దృష్టికి ఉంటే కూడా మీరు సెక్రటరీ గారి దృష్టికి తీసుకొని పోయి మైనారిటీ వెల్ఫేర్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకొని పోయి వాటికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ అన్ని త్వరితగతిన పూర్తి చేయించుకునే కార్యక్రమం చేయండి. బిల్స్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లమ్ దేర్. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ అధ్యక్ష ఈ సభలో ఉన్న సభ్యులు అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ముఖ్యమంత్రి గారు కానీ క్యాబినెట్ కానీ దే మేడ్ ఇట్ వెరీ క్లియర్. విద్యా వైద్యం పైన ప్రత్యేక దృష్టి సంక్షేమంతో పాటు ఎంత చేస్తున్నా వీటి మీద కూడా ఇట్లా చేయాలని, అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఎక్కడ ఏది పెండింగ్ పెట్టే అవకాశమే లేదు. పూర్తి స్థాయిలో మేము దృష్టి పెట్టి ముందు పోతున్నాం. మీ దృష్టికి వస్తే కూడా తీసుకొని రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అర్బన్ డెవలప్మెంట్ డిలాపిటేటెడ్ కండిషన్లో ఉన్న చార్మినార్, డిబ్బీ కాలేజ్, నిజామియా సంబంధించి కూడా అడిగారు. వాటి కూడా లెట్ us అడ్రస్ దట్ ఇష్యూ ఆల్సో. రైతు బౌలి ఫ్లవర్ మీర్ ఆలం ట్యాంక్ బ్యూటిఫికేషన్ అధ్యక్ష, దట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ సైట్. ఈ హైదరాబాద్ నగరానికి మిరాలం ట్యాంక్ సంబంధించి దానిపైన కడుతున్నటువంటి బ్రిడ్జ్ కానీ హ్యాంగింగ్ బ్రిడ్జ్ కానీ డెఫినెట్గా హైదరాబాద్ నగరానికి పెద్ద శోభను తీసుకొచ్చేటువంటి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి ముందు పోతూనే ఉంది. మీ అందరూ తెలుసు, ఈరోజు రాష్ట్రంలో చాలామంది చెరువుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మొన్ననే ముఖ్యమంత్రి గారు 2-3 చెరువుల్ని పునరుద్ధరించిన చెరువుల్ని బమ్రుఖుద్దీన్ చెరువు అనుకుంటాను, ఒకటే నల్ల చెరువు, ఇంకోటి బతుకమ్మ కుంట, ఇవన్నీ చెరువులన్నీ పూడిపోయినటువంటి చెరువులన్నిటిని కూడా వాటిని ఉద్ధరించి పునరుద్ధరించి ఆ ప్రాంత కాలనీలందరికీ కూడా అందించేటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకున్నారు. వాటిని చూసిన తర్వాత నిజంగా నాకు అనిపించింది, ఇన్ని రోజులు మనం ఎందుకు ఆలస్యం చేశాం, ఇంకా త్వరితగతిన ముందుకు వెళ్ళి చెరువులన్నింటినీ పునరుద్ధరించాలి నగరంలో ఉన్నాయి అని చెప్పి ఆలోచన చేస్తున్నాం. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చూస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ చెరువులను ఉద్ధరించడమే కాదు, లేక్ ఎకానమీని కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. డెఫినెట్లీ విల్ డూ దట్. చంద్రాయనగుట్ట రోడ్ వైడనింగ్ అట్లాగే చార్మినార్ ఫెడరేషన్ కార్యక్రమం వాటన్నిటి కూడా చేస్తామని చెప్తూ మాటిస్తూ, అట్లాగే ఫిజికల్ కన్సర్న్ సంబంధించిన కోనంనేని సాంబశివరావు గారు బిట్వీన్ బడ్జెట్ ఎలొకేషన్ అండ్ యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ గురించి కొన్ని విషయాలు చెప్పారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ గ్యాప్ ఒక 11 సంవత్సరాలు, మొదటి సంవత్సరం కూడా అలాగే వచ్చింది, ఒక 10 సంవత్సరాలు అట్లాగే మనకు బడ్జెట్ రెవెన్యూ ఉన్నా లేకపోయినా అన్ యావరేజ్ 20-22% ఆటోమేటిక్గా బడ్జెట్ సైజ్ పెంచుకుంటూ వెళ్ళారు. అలా చేసుకుంటూ పోవటం వల్ల యాక్చువల్ ఎక్స్పెండిచర్కి బడ్జెట్కి చాలా తేడా వస్తూ చాలా స్కీమ్స్కి డబ్బులు కేటాయించలేకపోయి ఖర్చు పెట్టలేకపోయాం. అందుకే ఈ ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత రియలిస్టిక్గా దాని దగ్గరగా తీసుకొని పోవటం కోసమే 20-22% అనే యావరేజ్ ప్రతి సంవత్సరం పెంచుకునేదాన్ని కేవలం 6% కుదించి ఈరోజు మేము గత బడ్జెట్ కానీ ఈ బడ్జెట్ కానీ ప్రవేశపెట్టాం. ఈ సంవత్సరం ఇంకా 1 or 2 ఇయర్స్లో పూర్తిగా ఒక 0 సైజ్కి, అంటే యాక్చువల్ రియలైజేషన్కి ఎక్స్పెండిచర్కి సరి సమానంగా ఉండేటట్టుగా ఒక రియలిస్టిక్ బడ్జెట్గా దీన్ని తీసుకొని పోవాలనే ఆలోచన చేస్తా ఉన్నాం. తప్పనిసరిగా మీ ఆలోచనలు కూడా దీంట్లో తీసుకుంటామని చెప్తూ, అట్లాగే ఫెడరల్ ఫైనాన్స్ ఇష్యూస్, అండర్ ట్యాక్స్ డివల్యూషన్, తెలంగాణ గురించి కూడా మీరు కూడా చెప్పారు, మీతో ఏకీభవిస్తూ ఉన్నాను. ఎకనామిక్ అబ్జర్వేషన్స్ గురించి నేషనల్ యావరేజ్ కంటే తెలంగాణ జిఎస్డిపి బాగుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ బాగుందని అప్రిషియేట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ల్యాండ్ అండ్ ఇండస్ట్రియల్ ఇష్యూస్ సంబంధించి నీడ్ టు ఇంప్లిమెంట్ GO 76 ఫర్ సింగరేణి ల్యాండ్స్ గురించి చెప్పారు. తప్పనిసరిగా వీటికి సంబంధించి విల్ హ్యావ్ ఏ సపరేట్ మీటింగ్ విత్ కన్సర్న్ మినిస్టర్స్ అండ్ సెక్రటరీస్ అండ్ డిపార్ట్మెంట్తో సహా కలిపి. బయారం స్టీల్ ప్లాంట్ గురించి ఈ మధ్యనే ఇండస్ట్రీస్ మంత్రి గారు కూడా ఒక ఆలోచన చేశారు. బయారం స్టీల్ ప్లాంట్ గురించి అక్కడ ఉన్నటువంటి ఖనిజాన్ని దాన్ని బేస్ చేసుకొని ఏమైనా ఇండస్ట్రీస్ పెట్టడానికి ఏమైనా అవకాశం ఉంటుంది అని చెప్పి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చినటువంటి ఇండస్ట్రీస్లో అందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఏమాత్రం అవకాశం ఉన్నా కానీ అక్కడ ఏదో ఒక ప్లాంట్, స్టీల్ ప్లాంట్కి అది పనికిరాదని చాలామంది అందరూ చెప్తా ఉన్నారు. బట్ సమ్ ప్లాంట్, ఏదో ఒక ప్లాంట్ పనికొచ్చేది పెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. అట్లాగే అధ్యక్ష, గవర్నర్స్ అండ్ డెవలప్మెంట్, నీడ్ టు డీసెంట్రలైజేషన్ డెవలప్మెంట్ గురించి చెప్పారు. తప్పనిసరిగా ఆ దిశలోనే ప్రభుత్వం ఆలోచన చేసింది కాబట్టి గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు ఎన్నికలు జరిపి వాళ్ళకి కావాల్సిన నిధులు కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాం. ఇండియన్ టీచర్స్ సర్వీసెస్ గురించి కూడా చెప్పారు. వీటన్నిటిని కూడా మేము ఆలోచన చేస్తామని చెప్తూ,
వేముల వీరేశం గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీరు చెప్పినటువంటి సూచనల్ని తుమ్మడిహట్టి కాళేశ్వరం గురించి కూడా దృష్టి తీసుకొచ్చారు, డిండి ప్రాజెక్ట్ గురించి తీసుకొచ్చారు, అట్లాగే ఎంప్లాయ్మెంట్ ఫైనాన్షియల్ అచీవ్మెంట్స్ గురించి కూడా చెప్పారు. వాటన్నిటి కూడా ఆలోచన చేస్తామని చెప్తూ మిగతా గౌరవ సభ్యులు చెప్పినటువంటి అంశాలన్నింటినీ కూడా సాధ్యమైనంత వివేకానంద్ గారు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ 6 guarantees గురించి చెప్పారు. ఆ గవర్నమెంట్ ప్రామిస్ ఇంప్లిమెంట్ 100 days విచ్ రిమైన్స్ ఇన్కంప్లీట్ అంటున్నారు. అధ్యక్ష విబిజీ రామ్జీ గురించి కూడా మహేశ్వర్ రెడ్డి గారు చెప్పారు. ఇందాక మా సీతక్క గారు సమాధానం చెప్పారు. ఇది మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనేది నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. అది అంటే కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి గ్యారంటీ ఇచ్చి ఒక స్కీమ్ని ప్రవేశపెట్టింది. అంటే మొత్తం డబ్బునంతా కూడా కేంద్ర ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి వెసులుబాటు కల్పిస్తూ పెట్టినటువంటి ఏకైక స్కీమ్ అధ్యక్ష. అది పేదవాళ్ళ కోసం పెట్టింది ఆనాడు యూపీఎస్ చైర్పర్సన్ గారు. అటువంటి కేంద్రం ఇచ్చినటువంటి గ్యారంటీ స్కీమ్ని ఈరోజు కేంద్రం దాన్ని నీరు గార్చి నేనొక్కడిని ఎట్లా చేస్తాను, నేను 60% ఇస్తాను, 40% మీరు పెట్టుకోండి అని చెప్పి కేంద్ర గ్యారంటీ స్కీమ్ని మేము ఎత్తేయలేదు అంటున్నారు. ఎత్తేయకపోతే ఏంటి అధ్యక్ష? నేషనల్ గ్యారంటీ స్కీమ్ అది. మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ రూరల్ గ్యారంటీ స్కీమ్. ఆ నేషనల్ గ్యారంటీ స్కీమ్ని ఇప్పుడు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్గా మార్చారు. మీరు సిఎస్ఎస్ అంటే షేర్ మీరు కొంత పెట్టుకొని మేము కొంత పెట్టుకుంటాం. ఆనాటి కేంద్ర ప్రభుత్వం మొత్తం మేమే పెట్టుకొని దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది పేద ప్రజలకి మేమే చేస్తామంటే ఇవాళ మీరు మార్చినట్టే కదా. అది మీరు ఇచ్చినటువంటి గ్యారంటీ కేంద్రం నుంచి పక్క నెట్టేసి మేము ఒక్కళ్ళు మీరు కూడా వాటా తీసుకోండి అన్నారు. నాట్ కరెక్ట్. ఇట్ ఈస్ వాట్ చీటింగ్. ఇట్ ఈస్ కదా, దీన్ని కదా చీటింగ్ అనేది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారంటీని వదిలేసి మీరు 60-40 అని చెప్పి ఇవాళ పేదవాళ్ళని చీట్ చేస్తూ అధ్యక్ష, వాళ్ళకి పేదవాళ్ళు నోరు లేకపోవచ్చు, గట్టిగా అరవలేకపోవచ్చు, కానీ వాళ్ళు సమాధానం చెప్పే రోజు తప్పనిసరిగా సమాధానం ఎట్లా చెప్పాలో వాళ్ళు చెప్తారు. మాకేం మీరు ఒకవేళ వాళ్ళు మీరు వదిలేద్దాం అనుకున్నా కానీ రాష్ట్రాలు మానవ కోణం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వాలు ఆ పేదవాళ్ళని వదిలిపెట్టవు. మా సోనియా గాంధీ గారు ఆనాటి యూపీఏ చైర్పర్సన్గా మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చిన స్కీమ్ అది. తప్పనిసరిగా దాన్ని మీరు మళ్ళీ పరిగణన తీసుకోవాల్సిందే. మహాత్మా గాంధీ గారి పేరుని మీరు తొలగించడం కూడా కరెక్ట్ కాదు. మా మిత్రులు మా శ్రీఆర్ గారు కూడా చాలా స్పష్టంగా అడిగారు మేము, కానీ ఎందుకో మీరు సమాధానం దాటేశారు. మహాత్మా గాంధీని మనిషిని భౌతికంగా ఉండనీరైతులు. ఆయన్ని జాతిపితగా మనం అందరం కొలుస్తూ ఉన్నాం, దేవుడు అంటాం, జాతిపిత అంటాం. మనమే కాదు ప్రపంచం అంతా కొలుస్తూ ఉంటే ఈరోజు భౌతికంగా ఆయన్ని ఉండనీరైతుని, కనీసం ఆయన పేరుని కూడా ఉండనీరైతుని. ఎట్లా అధ్యక్ష? ఇది ఎక్కడ న్యాయము? ఇది కరెక్ట్ కాదు కదా. పోనీ ఇంకో ఆయన మహానుభావుడిని, ఇందా సీతక్క గారు కూడా చాలా స్పష్టంగా, మహానుభావుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ దేశంలో ఒక వ్యవస్థని, ఒక ఆర్గనైజేషన్ని గాంధీ గారిని చంపిన తర్వాత అసలు బ్యాన్ చేశారు దాన్ని. ఆర్ఎస్ఎస్ని ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు బ్యాన్ చేశారు. ఫైన్, మనం అందరం గౌరవిద్దాం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని. మీరు పెద్ద విగ్రహం పెట్టారు, చాలా సంతోషం, స్వాగతిస్తాం. మరి ఆయన చేసిన విధానాన్ని కూడా మీరు అమలు చేయాలి కదా. ఆయన బ్యాన్ చేశాడు, మరి మీరు కూడా చేయండి. ఆయన చేసిన విధానాన్ని, ఆలోచనలేం గౌరవించరు. ఒట్టి విగ్రహం పెట్టి మేము ఆయనకి పూజ చేస్తామంటే అది ఎట్లా? మీకు ఎట్లా నాయకులు లేరు? మా నాయకులు తీసుకొని ముందు పెట్టుకొని చేసుకోవడం సంతోషం, కానీ ఆ ఆలోచన కూడా మీరు పాటించండి దయచేసి. మహేశ్వర్ రెడ్డి గారు వీటికి కూడా మీరు ఆలోచన చేయండి అని చెప్తూ మిగతా సభ్యులందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ బడ్జెట్ తప్పనిసరిగా మీ అందరికి మాటిస్తూ ఉన్నా, ఈ బడ్జెట్, ఈ క్యాబినెట్ సంపూర్ణంగా ఆలోచన చేసి ప్రజా సంక్షేమం కోసం, ప్రజా అభివృద్ధి కోసం, తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకొని ప్రతి పైసాని లెక్కగట్టి రూపాయి పోగేసి ప్రజల కోసమే పనిచేసే విధంగా దీన్ని ముందుకు తీసుకొని పోతా ఉంది అధ్యక్ష. మీ అందరూ కూడా దీన్ని సహకరించి అభినందించవలసిందిగా కోరుతూ, ఇంకేమైనా సలహాలు సూచనలు ఏమన్నా ప్రోగ్రెసివ్ సజెషన్స్ ఉంటే ఎస్ యూ వెల్కమ్, విల్ నోట్ డౌన్ ఆల్సో. తప్పనిసరిగా అటువంటి సలహాలు సూచనలు, విలువైన సలహాలు సూచనలు ఏమైనా ఉంటే తప్పనిసరిగా వారిని ఇవ్వవలసిందిగా
నేను తప్పనిసరిగా వాటిని రాసుకొని వాటిని సాధ్యమైనంత వరకు అమలు చేయడం కోసం ఆ ప్రయత్నం అంతా చేస్తానని చెప్తూ దయచేసి మీ ద్వారా మాత్రం ఒక్కసారి ఆ ప్రధాన ప్రతిపక్ష నాయకులకి వారి ఇక్కడ లేకపోయినా మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఇలా అవమానించబాకండి, ఎవరిని ఇలా అవమానించబాకండి. సభని అవమానించొద్దు, ప్రజాస్వామ్యాన్ని అవమానించొద్దు, ప్రజల చేత నిర్మితమైనటువంటి ఈ సభలో ఉన్నటువంటి గౌరవ సభ్యుల్ని అవమానించొద్దు, రాష్ట్ర ప్రజల్ని అవమానించొద్దు. మీకు అక్కసు ఉంటే ప్రజలపైన మీరు పోయి ఇంట్లో ప్రశాంతం కూర్చోండి, అంతే తప్ప అక్కసును చూపిస్తూ ఈ రకంగా అవమానపరుస్తూ ప్రజల కోసం పెట్టినటువంటి ఈ బడ్జెట్ ప్రజలకు ఎక్కడ మేలు జరుగుతుందని చెప్పి దాన్ని చింపేసి చెవులో పూలా పెట్టుకొని బయటికి పోయే విధానాన్ని మాత్రం స్వస్తి పలకండి. ఇది మంచిది కాదని చెప్పి వారికి చెప్తూ మిగతా సభ్యులు ఇచ్చినటువంటి విలువైన సూచనల్ని తప్పనిసరిగా పరిగణలో తీసుకుంటామని చెప్తూ ముగిస్తా ఉన్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మహేశ్వర్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఒక క్లారిటీ. ఈరోజు అనేకమైనటువంటి చిట్ల పురాణాలతోటి మమ్మల్ని స్మరిస్తూ అనేక నిమిషాలు